2006-7 10th క్లాస్ బ్యాచ్కి సంబంధించి ఈరోజు జరిగేటువంటి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి విద్యార్థులు అని అనాలా, ఫ్రెండ్స్ అని అనాలా, వచ్చినటువంటి మీ అందరికీ, మా గురువు గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లేడీస్ కూడా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టేజ్ దగ్గరకు వస్తే ఒకసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం రావాల్సిందిగా కోరుతున్నాం. మౌలాలి సార్ను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి చప్పట్లు కొట్టండి. అన్నం లేదని చప్పట్లు గట్టిగా అట్లా గట్టి కొట్టాలి. లేడీస్ కొంతమంది దయచేసి మీరు వస్తే మీరు కూడా ఉంటారు. ఒకరి తర్వాత ఓకే సార్ చూడాలి. ఓకే వన్స్ మోర్ అందరూ ఒకసారి చూడాలండి. వెయిట్ డన్. చాలా అందంగా ఉంది. ఇప్పుడు వందే మాతరంతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాము. సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మన ప్రోగ్రాం మోటోగా రాసిన విషయం ఇది. జ్ఞానాన్ని జ్వలింపజేసి విద్యార్థి జీవితాన్ని వెలిగించే కల్పతరు గురువు. ప్రతిరోజు ఎన్నెన్నో కొత్త విషయాలను పాఠాలలో జోడించి నిత్య చైతన్యాన్ని మాలో నింపి చరిత్ర లిఖించడానికి దోహదం చేసిన మా గురువులను మేము నిత్యం స్మరించుకుంటాము. 18 ఏళ్ళుగా మేము సాధించిన ప్రతి విజయం మీ ఖాతాలో చేరాల్సిన వడ్డీయే. విస్తృతమైన మీ జ్ఞానాన్ని ప్రతిరోజు విద్యార్థులకు పంచి మీ అనుభవాలను రంగరించి అద్దిన రంగుల చిత్రాలే మా జీవితాలు. అందుకు పేరు పేరున గురువులందరికీ ధన్యవాదాలు. పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు. సునీల్ కుమార్, మాది కొర్లగూడెం. ఎంతమంది గుర్తున్నావు కానీ ఫేస్లో చేంజెస్ వచ్చినాయి, బాడీలో అన్ని చేంజెస్ వచ్చాయి. మరి మాది కొర్లగూడెం నుంచి నేను సైకిల్ మీద వచ్చి చదువుకున్నా. సరే, ఏదేమైనా 10th క్లాస్ చదివి, ఇంటర్మీడియట్ చదివి, బీఫార్మసీ చేశా, ఎంఫార్మసీ చేశా. కొంతకాలం శ్రీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కొత్తగూడెంలోని కొంతకాలం వర్క్ చేశా. తర్వాత కాలక్రమంలోని కొంచెం మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, ఇంటి దగ్గర ఫ్యామిలీ పరిస్థితులను బట్టి, లేదంటే హైదరాబాద్ ఎక్కడికో పోయి ఆ ఇండస్ట్రీ సైడ్ ఏదో ఒకటి చేయాల్సింది. కానీ ఆ ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడే ఉంటూ మా అమ్మగారు ఆ పరిస్థితుల్ని అన్ని చక్కబెట్టుకుంటూ ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశా. ఆ టేక్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశా. దాంతో ముందుకు పోతూ జీవితాన్ని గడుపుతున్నా. ఏదేమైనా జీవితంలో ఈ విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చినా, ఈ విధంగా నేను నిలబడే పరిస్థితి వచ్చినా, దీనికైనా కారణం ఫస్ట్ దేవుడైతే, ఆ దేవుడి తర్వాత ఈ స్థాయిలో నేను ఇక్కడ నిలబడి మాట్లాడిన కారణం మా గురువులే. దానికి మాత్రం ఏమాత్రం అక్షయక్తి గారు. ఎందుకంటే నేను అప్పుడు చదువుకునే టైంలో మంచి ఈవెంట్ పెట్టేవాళ్ళు. ఎట్లా అంటే పొద్దున్న మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు
ఆ, ఆ, ఈనాడు పేపర్ తీసి ఈనాడు పేపర్లో హెడ్లైన్ చదివించే వాళ్ళందరికీ నిలబెట్టి ఫస్ట్ ఇది మాట్లాడిన తర్వాత ఆ విధంగా అప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా ఇట్లా నాకు కూడా ఇచ్చి చదివించిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కొంత ఏంటంటే స్టేజ్ ఫియర్కి సంబంధించిన విషయాల్లో కొన్ని కొన్ని చిన్నప్పటి నుంచే సార్ వాళ్ళు ఆ విధంగా నన్ను ప్రోత్సహించినట్టు అనిపించింది. ఈ రోజు ఇంత ఇట్లా మాట్లాడగలుగుతున్నా అంటే ఒకంత అది కూడా కారణం అని అనుకుంటున్నా. సరే, ఏదేమైనా ఒకరికి 1 by 1 మీ సెల్ఫ్గా మీరు ఏం చేస్తున్నారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏంటి అనేది కొంత సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వగలిగితే బాగుంటుందని అనుకున్నాం సార్ను. విద్యార్థులు జీవితాన్ని వెలిగించే క్రమంలో కొవ్వొత్తిలా కరిగిపోయి ఉపాధ్యాయులు నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటారు. జీవితంలో ఏదో ఒక దశలో అలాంటి గురువులు స్ఫూర్తిని పొందని విద్యార్థులు ఉండనే ఉండరు. మా జీవితాల్ని అనూహ్యమైన మలుపు తిప్పిన రంగారావు గారు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. ఆ వెలితి అనిర్వచనీయం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించే విషయంలో చదవకపోతే పిడుగుద్దులు గుద్ది చదివించి 10వ తరగతి పరీక్షల్లో మా అందరిని గట్టెక్కించిన క్రీస్తులు వెనపాల రంగారావు గారిని స్మరిస్తూ 2 నిమిషాలు ఆయనకి నివాళి అర్పించాల్సి కోరుతుంది. నా పేరు అన్వేష్ రెడ్డి, అమరావతి అన్వేష్ రెడ్డి. అది అది కామన్, మీ అందరికీ తెలిసిన నేము పెరిగన్నాం. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు సే అది మీ అందరికీ చాలా ఫెమిలియర్ నేమ్ కాబట్టి. ఓకే, సో ప్రజెంట్లీ నేను హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. రీసెంట్లీ ప్రమోటెడ్ యాజ్ అ మేనేజర్, పర్చేస్ డిపార్ట్మెంట్. ఓకే, సో అదంతా ఈరోజు అయింది అని అంటే మనం ఆ రోజుల్లో చదువుతున్న మన సార్లు ప్రోత్సాహం కానీ, లైక్ మీకు తెలుసు మీ అందరికీ నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో చాలా బాగా చేశాను. సో సార్ సపోర్ట్ ఇంకా దొరికింది నాకు, లేడీ సార్. సో ఎప్పటికీ నేను సార్ని మర్చిపోలేను. సో రీసెంట్గా చాలా ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. గ్రూపుల్లో నాకు ఫోటోలు వచ్చాయి, ప్రతి ఫోటోలో సార్ ఉన్నారు. సో కంపల్సరీగా ఇలా అన్ని ఫోటోల్లో సార్ ఉండాలని కోరుకుంటున్నా. లైక్ ఇంగ్లీష్ సార్, లైక్ మనకి 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు సార్. సో అప్పటి నుంచే నాకు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, ఇంగ్లీష్లో వెర్బ్స్ ఏంటి, నౌన్స్ ఏంటి. సో యాజ్ ఏ మేనేజర్గా నేను అక్కడ విత్స్టాండ్ అవ్వాలి అని అంటే హ్యావ్ టు రైట్ అండ్ ఇంటర్నల్ ఈమెయిల్స్ అండ్ ఎక్స్టర్నల్ ఈమెయిల్స్ ఆల్సో. సో ఐ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద వెండర్స్. సో వెండర్స్ ఇన్ పర్చేస్ డిపార్ట్మెంట్ we have vendors. సో హిందీలో మాట్లాడాలి వాళ్ళతో, లైక్ విత్ ఇన్ కంట్రీ ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు, ఐ హావ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్ త్రూ మెయిల్స్ ఆర్ సంథింగ్. సో అది అంతా నాకు వచ్చింది అని అంటే మన 10th వరకు తెలుగు మీడియం. సో ఇప్పుడు నా కింద వర్క్ చేసే వాళ్ళు ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు మనం ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా ఎంత మాట్లాడుతున్నామంటే ఆ రోజు కొంచెం మనకి ఆ నాలెడ్జ్ ఉండబట్టే సమ్వాట్ వీఆర్ ఫ్రేమింగ్ ద సెంటెన్స్ అండ్ వీఆర్ సర్వైవింగ్ అని నా అభిప్రాయం. నాకు ఒక బాగా గుర్తుండిపోయే సిచ్యువేషన్ ఏంటంటే, మనము సెల్ఫ్ టీచింగ్ చేసినప్పుడు అది ఒకటి బాగా గుర్తుండిపోయే విషయం నాకు. సో మ్యాథ్స్ సబ్జెక్ట్ నేను ఎంచుకున్నాను, రంగారావు గారు దానికి జడ్జ్ అనమాట. సో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది మ్యాథ్స్లో, బాగా చెప్పామని చెప్పి. ప్లస్ టోటల్ ఓవరాల్ స్కూల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ హిమబిందుకు వచ్చింది. బయాలజీ చెప్పింది తను విత్ ఎక్స్ప్లెనేషన్, అంటే లైక్ అన్ని ప్రాక్టికల్గా చూపించి చెప్పింది అని చెప్పి. తర్వాత మ్యాథ్స్లో సెకండ్, అంటే ఓవరాల్ స్కూల్లో సెకండ్ ప్రైజ్ నాకు వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మెమరబుల్గా అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేంది, మన సత్యనారాయణ సారు లైక్ 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఖాళీగా కూర్చున్నా, అందరూ గేమ్స్ ఆడుతున్నారు, మీరంతా వెళ్ళి ఏది కబడ్డీ అంటారు, ఖోఖో అంటారు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు మీలో, మీరు అందరూ ఆడుతుంటే నేను క్లాస్లో కూర్చొని, అంటే అప్పట్లో నాకు చాలా భయం, ఈవెన్ అమ్మాయిలతో మాట్లాడాలన్నా మీతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. బికాజ్ మీరంతా ఒక రంగారావు గారి దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు, నేను లైక్ వేరే చోట, అంటే మా నాన్నగారు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల అక్కడ నేను ట్యూషన్ తీసుకున్నాను. అక్కడ కూడా మనకు కొంచెం గ్యాప్ వచ్చిందని నా ఫీలింగ్. రోజు నేను కూర్చుంటే సత్యనారాయణ గారు వచ్చి, ఏరా నువ్వు గేమ్స్ ఆడవా, ఎంతసేపు చదువుకుంటే ఏ రాదు, గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి, అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అని చెప్పి అప్పటికప్పుడు నన్ను పిలిచి, నువ్వే కబడ్డీ కెప్టెను,
నేను ఒక 7 మెంబర్స్ని అరేంజ్ చేస్తా అని చెప్పి అక్కపాలెం బ్యాచ్ ఒక 4, మన సురేష్ గారు, వీళ్ళంతా ఏంటంటే మేము అంత యాక్టివ్ కాదు గేమ్స్లో, చాలా ఖాళీగా లైక్ ఏదో చదువుకోమంటే చదువుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడం అంతవరకే, కానీ గేమ్స్ పార్టిసిపేట్ చేయడం అబ్బో ఒక్కొక్కరు హేమహామీలు ఉన్నారు కబడ్డీలో. లైక్ అలాంటిది మాకు ఒక టీం రెడీ చేసి ఆయన ముందుకు ప్రోత్సాహం ఇచ్చారు. ఆ రోజు గెలిచాం, మేము ఒక పెద్ద టీం మీద గెలిచి ఫైనల్స్కి వెళ్ళిపోయాం. ఫైనల్స్లో దురదృష్టవశాత్తు ఓడిపోయాము, సెకండ్ ప్రైజ్ వచ్చింది మాకు. సో అలాంటి మెమరబుల్ మూమెంట్స్, ఎందుకంటే టీచర్స్ వాళ్ళు మనలో ఉన్న ప్రతిభని వాళ్ళు గుర్తించి మనల్ని ప్రోత్సహించారు. అంటే మనలో ఉన్న టాలెంట్ మనకి తెలియదు, అది తట్టి లేపే వరకు ఎవరికి తెలియదు. ఆ వయసులో వాళ్ళు గ్రహించి లైక్ మనకు ఆ ప్రోత్సాహం ఇచ్చారు. కాబట్టి ఈరోజు కూడా మనము ఒక సొంత నిర్ణయం తీసుకొని ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతున్నామా అంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం. సో ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ నా గురువులకి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదికని అలంకరించినటువంటి అంటే మా ఆహ్వానం మేరకు ఎస్ఎస్సి 2006-2007 బ్యాచ్ విద్యార్థుల పూర్వ సమ్మేళనానికి మా తోటి విద్యార్థులు అంటే ఫ్రెండ్స్, స్నేహితులు కానీ అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మన గురువర్యులకి ఎక్కువ నాకు అటాచ్మెంట్ ఉన్నది 6th క్లాస్ నుంచి మన ఏవి సార్, నేను చూసిన వ్యక్తుల్లో. తర్వాత మన హిందీ మాస్టర్ జగన్నాథరావు సారు, చక్రవర్తి సారు, తర్వాత 8th క్లాస్లో అనుకుంటా సార్ మీరు శ్రీనివాస్ సార్ ఇంగ్లీష్ నుంచి. అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావితం చేసింది మమ్మల్ని మన రంగారావు సారు. అయితే మన మధ్యలో లేకపోవడం మనకి అది బాధాకరం. వాస్తవానికి నాకు ఎక్కువ ఇన్స్పిరేషనల్ ఫస్ట్ 7th క్లాస్ ఆఫర్లీ ఎగ్జామ్స్ అవి. ఏవి సార్ మాకు మ్యాథ్స్ బోధించేది. ఏవి సార్ బోధించేటప్పుడు మ్యాథ్స్లో నాకు ఎగ్జాక్ట్గా నాకు రౌండ్ అది ఫిగర్ నాకు గుర్తుంది. 13/100 వచ్చింది మ్యాథమెటిక్స్ 13/100 ఆఫర్లీ స్కోర్ సార్ మీకు ఇచ్చింది. ఎగ్జాక్ట్గా 13/100 ఇచ్చింది సార్. నాకు మ్యాథ్స్ అంటే ఏంటో తెలియదు. ఇక్కడే సార్ ఇంకా ఈ చెట్టు కింద ఆ చెట్టు కిందలో మీరు ఇదే ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఇట్లా బండొక్కారు. బండకి అది మన జూనియర్ సార్, మీరు మా జూనియర్స్కి మీరు క్లాస్ తీసుకొని మాకు ఇస్తున్నారు పక్క నుంచి. అక్కడ ఎగ్జాంపుల్గా వచ్చేసి మన ఆ జూనియర్స్లో మా అంటే 17 to 8 బ్యాచ్లో రామిరెడ్డి అనే అతను ఉన్నాడు. అతనికి 90+ స్కోర్ వచ్చింది మ్యాథమెటిక్స్. అతన్ని ఎగ్జాంపుల్గా చెప్పేసి నాకు చెప్పారు 13 మార్క్స్. ఏంద్రా ఈ మార్క్స్ ఎందుకు చదవడం అని. ఆ తర్వాత ఆన్సర్ షీట్ని తీసుకెళ్ళి మా డాడీని రమ్మన్నారు. మా నాన్న తీసుకొని వస్తేనే మీకు వాల్యూ చేస్తుంది దీన్ని అనేసి చెప్పారు సంథింగ్. తర్వాత తీసుకొచ్చాను మా నాన్నని. తీసుకొచ్చినప్పుడు ఇక కొంచెం నాకు కూడా ఇన్సల్ట్గా అనిపించింది అప్పుడు 7th క్లాస్ అనిపించిన తర్వాత నుంచి ఇక ఫ్రీ ఫైనల్ ఉంటుంది కదా సార్. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఫ్రీ ఫైనల్లో 56 మార్క్స్ వచ్చాయి. అంటే సెల్ఫ్గా ఇంప్రూవ్ చేసుకున్నాను. మీరు చెప్పిన మ్యాథమెటిక్స్ చెప్పిన విధానాన్ని బట్టి నేను మళ్ళీ 10th మార్క్స్ వచ్చేసరికి ఫైనల్ రిజల్ట్లో 7 times 13 మార్క్స్కి 7th క్లాస్ నుంచి 10th క్లాస్లో 7 times రేటింగ్ వచ్చింది. 91 స్కోర్ చేసేసారు ఫైనల్ స్కోర్. నాకు బాగా అది ఒక ముద్ర పడిపోయింది. ఏమి సార్ అనేది బేసిక్. అంతవరకు మ్యాథ్స్ అంటే అందరూ రాస్తాము ఎగ్జామ్స్ అంతే ఉంటాయి సార్. అట్లా నాకు 1 by 1 మన మధ్య లేదు. సత్యనారాయణ సార్ 8th to 9th అప్పుడు కూడా చాలా ఇన్స్పిరేషన్ క్లాస్ తీసుకునేవాళ్ళు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మీరు తీసుకునేవాళ్ళు. ఫిజిక్స్లో కూడా 47 అట్లా 50కి వచ్చినాయి సార్. అట్లా ప్రతి ఒక్కళ్ళు. ఇంగ్లీష్ సార్ అంటే నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం సార్. ఇంగ్లీష్ ఎప్పుడు చూసినా కానీ ఇంటర్మీడియట్ చూసినా డిగ్రీ చూసినా
అవుట్ ఆఫ్ 100కి 60కి దాటం సార్. ఇక నాకేంటంటే ఇప్పుడు మన రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, నాడు మూవీలో దామోదర్ క్యారెక్టర్ అవుతుంది. అంటే ఒక జడ్పీ పేరు తెలుగు మీడియం అంటే చెప్పుకుంటాయి, ఇంగ్లీష్ మీడియం చేసినా కూడా. ఇంకొకటి మన చక్రవర్తి సార్ కానీ, ఎవ్రీ టీచర్ నాకు హిందీ సార్ జగన్నాథరావు సార్ కానీ, శంకర్రావు సార్ కానీ, విజయలక్ష్మి మేడం, సోషల్ మేడం కానీ, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మన మధ్య లేకపోవడం కానీ లేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రభావితం చేశారు నా లైఫ్లో అనేది. ఐ మీన్ సింపుల్గా ఇంట్రడక్షన్ చేసుకోలేదు సార్. నేను విశాల వెంకటకృష్ణారావు. నేను ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ డిజాస్టర్ రెస్పాన్స్లో కానిస్టేబుల్ చేస్తున్నాను. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చాలా నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒకటి వాళ్ళ నుంచి నేర్చుకునేది కూడా తీసుకున్నాను నా లైఫ్లో. ఈ బెస్ట్ అంటే దీనికంటే బెస్ట్ లేదు ఇక నాకు లైఫ్లో, దీనికంటే బెస్ట్ లేదు. అందరినీ కలుసుకోవడం. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మన గురువార్యులు, ఇతర నా స్నేహితులు అందరికీ చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా ఫ్రెండ్స్కి హాయ్. నా పేరు గుమ్మా ఊర్మిళ లక్ష్మి. ఇక నా గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు, కాకపోతే నేను క్లాస్లో ఎప్పుడు లాస్ట్ బెంచ్, అది హైట్ అయినా కావచ్చు, మార్క్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి కారణం మా నాన్నగారు. మేము చాలా పూర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ నుంచి చదువుకుంది కూడా నేను ఒక్కదాన్ని. నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ వరకు చదివాను అంటే అది నాకు రోల్ మోడల్ ఉన్న టీచర్స్లో ఏవి సార్. అండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ జన్మకి చదువు రాదు, కెమిస్ట్రీ అంటే రాదు, ఫిజిక్స్ రాదు చెప్పేవాళ్ళు. నాకు ఎందుకు రాదు అని చదివాను. ఈరోజు ఆయనకి నిజంగా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. వీడియో మనకు ప్రాబ్లం అందితే అక్కడ వరకు गणपति जय जय हरसुत गजमुख विघ्नविनायक मणिमय भूषित गणपति जय जय तनुतरि कुजे पिंडम तनुतरि कुजे पिंडम तटिंक सुरनुत वंदित तुंग देवर गणपति तुंग गणपति कौतं प्रसन्नवदनं तिरगिडतम तिरगिडते ताक टेक तक टीक नंगिडगिड तगडे नम तत्ते तत्ते तिंग तत्ते चिड तत्ते तत्तम तिंग तत्ते चिड तिंग तत्ते तत्ते चिड तत्ते चिड तत्ते चिड तिंग तत्ते तत्ते चिड तिंग तत्ते तत्ते चिड మన గురువులకి ధన్యవాదాలు. నా పేరు ఉప్పం సురేష్, మాది పేరు మంచే. అలాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను ప్రజెంట్గా ఇక్కడ పంచాయతీ గుమాస్తాగా చేస్తున్నా పేరువంతులోనే. ఫస్ట్ 6th నుంచి ఫస్ట్ ఎక్కువ సార్, అలాగే ఏవి సార్. ఏవి సార్ అంటే అందరికీ తెలుసు, భయం, పేరంటేనే భయం. సార్ వస్తున్నారంటేనే బయట ఉండేవాళ్ళం కాదు, అంతా లోపలికి వెళ్ళాల్సిందే.
ఎప్పుడైనా వర్షం వచ్చి సార్ రారేమని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ టైం దాటిపోయినా కానీ 10-11 బండి ఎత్తుకుని వచ్చేవాళ్ళు. రాంగ్లోనే అమ్మ మన పని అయిపోయింది అనుకున్నాను. అలా అంటే మనది ఎప్పుడు అటు ఫ్రంట్ కాదు బ్యాక్ కాదు, మిడిల్ కూర్చోటం. ఒక బెంచ్ మీద ఆరుగురు కూర్చున్నారు తెలిసినట్టు. స్టడీ పరంగా చూస్తే మనకి పాస్, ఓన్లీ పాస్. ప్రజెంట్గా 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. మా వైఫ్ అది శ్రీలక్ష్మి, బాబు 11 months. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేకపోతే తీసుకొచ్చాను, వాళ్ళు ఊరెళ్ళారు. మొదటగా అందరికీ నా శుభాకాంక్షలు. నాకు విద్య నేర్పినటువంటి మా గురువులకు పాదాభివందనాలు. నా పేరు మారేష్, నోకా మారేష్. నేను ప్రజెంట్ అయితే ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా చేస్తున్నాను. మాది అక్కపాలెం. నా పేరు కుక్క దినేష్ గౌడ్. నేను డిగ్రీ మీద చదివాను. ప్రజెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 18 సంవత్సరాలు అయింది అందరం కలుసుకోక. కానీ ఈరోజు చాలామంది స్టూడెంట్స్ రాలా, అంటే ఎవరికి కారణాలు వాడుకుంటే అది ఏంటనేది మనకు తెలియదు అనుకోండి. కాకపోతే 18 సంవత్సరాలు కలుసుకున్నాం కాబట్టి అందరూ వస్తే చాలా బాగుండేది, కానీ రాలేకపోయారు. మా అక్కపాలెం నుంచి 6 members రావాలి, కానీ నేను ఒక్కనే వచ్చాను. ఇంకోటి ఏంటంటే నా జీవితంలో నేను ఎప్పుడూ 2 పేర్లు మర్చిపోయాను. ఒకటి ఏవి సార్, 2 మార్క్స్ సార్. ఎందుకంటే నా జీవితంలో అంటే నేను డిగ్రీ చదివి ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తున్నా, ప్లస్ పొలిటికల్గా తిరుగుతుంది. కానీ నువ్వు చదువుకోవాలి, చదువుకోకపోతే మీరు దేనికి పనికిరని చెప్పిన ఆ రోజుల్లో ఒక ఏవి సార్, మార్క్స్ సార్. ఎందుకంటే నాకు బాగా తెలుసు అది. కానీ కొంతమంది ఇన్స్పైరెన్స్ అయ్యి ప్రయోజకులు అయ్యారు. అంటే అందరూ అవ్వరు. ఉన్న స్టూడెంట్స్లో కొంతమంది బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది నార్మల్గా చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో నేను నార్మల్గా చదివే వ్యక్తిని. నాది 10th అయిపోయింది, ఇంటర్మీడియట్, డిగ్రీలో చదివే. నాకు అన్నింటిలో కూడా 150 వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. ఆ 50 వరకే నాకు చాలు, ఎందుకంటే నా స్టడీ అంతే. కానీ మా ఫాదర్ చాలా గొప్పవాడు. ఎందుకంటే మా నాన్నగారు సార్ ఆ రోజుల్లో కూడా నువ్వు విజయవాడ వెళ్తావా, ఖమ్మం వెళ్తావా, ఎక్కడికి వెళ్తా అక్కడ చదువుకో అన్నారు. కానీ మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఇక్కడే చదువుకుంటే డాడీ నేను ఎక్కడికి వెళ్ళని చెప్పి. కానీ మా చెల్లి, మా సిస్టర్ బాగా చదువుతారు, ఈరోజు హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి మన తల్లిదండ్రులు ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటారేమో మనం ఎంత చదవగలనే మనకే తెలుసు. కానీ తల్లిదండ్రులు ఏమంటారంటే మన పిల్లలు బాగా చదివి వాళ్ళందరికంటే మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ మనసులు ఎప్పుడు మనం బాధ పెట్టకూడదు. చెప్పాలి డాడీ నేను ఇక్కడ వరకే చదువుకుంటాను, అంతేగాని మన ఫాదర్ని ఇబ్బంది పెట్టి మనం చదివి ప్రయోజకులు అవ్వకూడదు. అంటే అవ్వాలనుకుంటారు, కానీ మనకు తెలుసు అవ్వమని. అలాంటప్పుడు వాళ్ళ మనసులు ఇబ్బంది ఎప్పుడూ పెట్టకూడదు. కాబట్టి మనం ఉన్న దాంట్లోనే మంచిగా ఉండాలి, చదువుకోవాలి. సమాజంలో నలుగురిలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకోవాలి. మన తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా చెడ్డ పేరు తేగకూడదు. అదే విషయం సరే, నేనైనా మీరైనా ఎవరైనా. కానీ మన తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారంటే మా పిల్లలు మంచిగా ఉండాలి. ఓకే చదువుకోలేదు, ఉన్న దాంట్లో ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుందాం, లేదంటే తిరువురు కానీ కల్లూరు కానీ దగ్గరలో ఏదో పని చేసుకుని బతకొచ్చు. కానీ మన జీవితాంతం కూడా తల్లిదండ్రులకి మనం పెట్టి పోషించకపోయినా వాళ్ళకి చెడ్డ పేరు ఎప్పుడు తీసుకురాకూడదు. ఇంకోటి నా పేరు దినేష్ గారు అని చెప్పే కదా. మా మిస్సెస్ విజయలక్ష్మి, తొందర కూడా వియ్యమంజరి. మా మిస్సెస్ అంగన్వాడీ టీచర్ అక్కపాలెం అని. నాకు 2 పాపలు. ఒక పాప లలిత సహస్ర, ఇంకో పాప పేరు వేదాంశి. పెద్ద పాప 4th class, సెకండ్ పాప 3rd class చదువుతుంది. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో మన సారాలకి ఎంతో బిజీగా ఉన్నా కానీ మనం ఒక ఫంక్షన్ ఇన్వైట్ చేసే సారాలు అందరూ వచ్చారు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు సురేష్ రెడ్డి, కేసరా. 1 to 10th వరకు పేరు సార్. ఇది అంతా కార్యక్రమం చేసిన అందరికీ కృతజ్ఞతలు. రాని వాళ్ళందరికీ వాళ్ళు బాధపడాలి, ఎందుకు రాలేదని. ఎక్కడి నుంచో అందరం వచ్చినాం. చాలా మంది కావాలని అడిగారో తెలియదు, వాళ్ళ పరిస్థితి రాలేదో తెలియదు, వాళ్ళకైతే తెలియాలి రాలేదని. ఏవి సారు అప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు అయితే ఉన్నారు అంటే ఎక్కడ సారు ఎప్పుడు గ్రౌండ్ ఎట్లా ఉంది, ఎంత ఆక్రమిస్తున్నారు అని చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అక్కడ నర్సరీ గురించి మాట్లాడుతూ ఉంటారు. భారీగా కట్టాలని సారికి ఉన్నదనుకుంటా, కానీ రాజకీయ నాయకుల ద్వారా అవుతుందని అందరూ సహకరించాలి. ఇంగ్లీష్ అంత రాదు,
తర్వాత శ్రీనివాసరావు గారు రావడం వల్ల కొద్దిగా వచ్చింది. అంటే జగన్నాథరావు సారు మంచోళ్ళు, కాకపోతే మార్క్స్ ఎన్ని కావాలని పిలిచి మరి నీకు ఎన్ని కావాలో చెప్పరా అని చేస్తూ ఉంటారు. ఉన్నదే చెబుతున్నా మిగతా వాళ్ళు చెప్పలేకపోతున్నారేమో కానీ నేనైతే చెబుతున్నా. ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా, ఇదే వాస్తవం. ఫస్ట్ టైం కొనుక్కుతున్నాయేమో కానీ ఫస్ట్ టైం. ఇది సౌజన్య ఏదో మాడిచ్చింది, పైకి వస్తే మాట్లాడితే సాంగ్ ఆడుతున్నామేమో ఏమో, అందుకే వచ్చా పైకి. మరి ఇద్దరు కలిసి పడుతుంది కదా. నాకు మ్యారేజ్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా. మీరందరూ రావాలి, దానికోసం నేను వచ్చా. ఇప్పుడే చెబుతున్నా, చెప్పలేదని మా తర్వాత మాట్లాడితే నేను పని మీద చేసుకోలేదు, బయటికి వెళ్దామని ఫార్మా కంపెనీ చేస్తున్నా. శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ, కంప్లీట్ శ్రీనివాస్ రెడ్డి గారి. అంటే పోవాడుతుంటే చెయ్యరిగింది, చాలా గుర్తుందా లేదో తెలియదు. మైక్ కూడా ఫస్ట్ టైం పట్టుకున్నా. థ్యాంక్స్ అందరికీ. ఇలా చూస్తానని నేను అనుకోలేదు. గుళ్ళో విగ్రహం పెట్టకపోతే ఎంత ఖాళీగా ఉండి విగ్రహం పెట్టాక ఆ గుడి ఎంత పవిత్రంగా ఉంటుందో ఈరోజు వాళ్ళ స్టేజ్ సార్స్ ఎక్కిన తర్వాత అంత పవిత్రంగా ఉంది. ఇందాక నుంచుని వందే మాత్రం పాడేటప్పుడే నాకు చాలా బాధ అనిపించింది, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట. మాది వచ్చేసి మాధవరం, 8th to 10th వచ్చేసి నేను ఇక్కడ చదివాను. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండి 3 years ఇక్కడ కంప్లీట్ చేశాను. తర్వాత 10th అయిపోయిన తర్వాత వెళ్ళిపోయా. ఇంకా నాకు ఎవరు ఏంటి ఎక్కడ అనేది నాకు తెలియదు, కానీ మనసులో మాత్రం బాధ అనిపించేది. నాకంటూ ఫ్రెండ్స్ లేరు, కాంటాక్ట్ నెంబర్ లేవు, ఎట్లా కాంటాక్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు ఒకరోజు గుడి ప్రతిష్టకు వచ్చాను. 4 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కల్లూరు వెళ్ళి వస్తా నాకు మానస వాళ్ళ ఇల్లు తెలుసు కాబట్టి నేను అక్కడ ఆగాను. వచ్చినప్పుడల్లా అనుకునేదాన్ని ఎవరినో ఒకరిని కాంటాక్ట్ అవ్వాలి అని. నాకు వల్ల అయ్యేది కాదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం, నేను చూడటం, వెళ్ళిపోవడం అట్లా జరిగేది. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అది లేదు. వాళ్ళ ఫాదర్ దగ్గర నెంబర్ తీసుకున్నాను. నెంబర్ తీసుకున్న తర్వాత వెంటనే ఇంటికి వచ్చి కాంటాక్ట్ చేశాను. దాంతో మాట్లాడిన తర్వాత అట్లా ఒక 4-5 మెంబర్స్ని అట్లా గ్యాదర్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఒక 10 మంది దాకా గ్రూపు. అట్లా ఈ 4 yearsలో ఎంతమందిని చూస్తానని చెప్పేసి నేను అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఫ్రెండ్స్ ఇలా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. భర్తని, భార్యని, పిల్లలని, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉంటుందో ఒకే ఒక్కరోజు ఇలా అన్నీ మర్చిపోయేలా కలవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే సార్స్ గురించి చెప్పాలి అంటే నాకు ప్రతి ఇయర్ 10th ఎగ్జామ్స్ ఎవరు రాసినా నా 10th ఎగ్జామ్స్ గుర్తొస్తాయి. ఎందుకంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసే రోజున లాస్ట్లో ఇన్విజిలేషన్ సార్ ఉన్నారు. లాస్ట్ టైంలో ఒక 1/2 hour ఉందనగా ఏది సార్ మా క్లాస్ రూమ్లోకి వచ్చారు. వచ్చి బిట్ పేపర్ అటు మారుస్తా తను చెప్తా ఉంటే అప్పుడు సారేనా, అప్పుడు సీరియస్గా ఉన్న సారేనా ఇప్పుడు సహాయం చేసేది అని అనిపించింది నాకు. చాలా ప్రతి సంవత్సరం 10th ఎగ్జామ్స్ ఎవరు రాసినా సరే నా 10th ఎగ్జామ్స్ నేను గుర్తు చేసుకుంటా ఉంటాను. అలాగే అప్పుడు ఎవరైనా సార్స్ తిడుతుంటే క్యాజువల్గా మనం తీసుకునే వాళ్ళం. అట్లాగే 10 సార్స్ తిడుతుంటే మన మంచికే అనుకునే వాళ్ళం, మళ్ళీ అట్లానే ఇదైపోయేవాళ్ళం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ టీచర్స్ తిడుతుంటే వెళ్ళిపోవడం, వాళ్ళ మీద కారవడం నేను చూస్తున్నాను. ఎందుకు అనేది నాకు తెలియలేదు. మొన్న మధ్య కూడా నేను ఫోన్లో చూశాను. ఒక మాస్టర్ గారు ఒక పిల్లోడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడం అనేది అది చాలా పెద్ద బాధాకరమైన విషయం. ఎందుకంటే పేరెంట్స్ అడగట్లేదు ముందు పిల్లల్ని. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివినా, ప్రైవేట్ స్కూల్లో చదివినా పిల్లల్ని కొడుతుంటే వెళ్ళి ఎందుకు కొట్టారు అని అడుగుతున్నారు, వాళ్ళ మీద తిరగబడుతున్నారే తప్ప పిల్లలు ఏం చేశారు, అమ్మ అసలు మీరేం చేశారు అని ముందు అడగట్లేదు. అది నాకు బాధ అనిపిస్తుంది. నా పిల్లలిద్దరూ ఇక్కడే ఉన్నారు, అడగండి. ఎవరన్నా కొట్టినా ముందు నేను వాళ్ళని అడుగుతాను, కానీ స్కూల్లోకి వెళ్ళేంత వరకు నేను మీరెందుకు కొట్టారని నేను కంప్లైంట్ చెయ్యను అసలు. ఎందుకంటే వాళ్ళకి గద్దించాలి. గద్దించినప్పుడు చదువు భయము, పిల్లల భయము, సార్స్ భయము, స్కూల్లో ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలీదు. అలాగే పేరెంట్స్గా నేను ఏం చెప్తున్నాను అంటే పేరెంట్స్ కూడా పిల్లలకు చెప్పట్లేదు ఇది తప్పు ఇది ఒప్పు అని. పిల్లలకి ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చాలా మంది పేరెంట్స్
అలాగే సమాజంలో నేను చాలా చూస్తున్నాను, చాలా వింటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఏదైనా ఫ్రెండ్స్ ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. ఎందుకు అంటే అయిపోయింది మన బాధ్యత, ఒక కూతురుగా కొడుకుగా అన్నీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే పేరెంట్స్, పిల్లలకి పేరెంట్స్గా ఉన్నాము. వాళ్ళని మనం ముందు భవిష్యత్తులో వాళ్ళని తీర్చిదిద్దాలంటే మన పాత్ర చాలా ఉంది. కాబట్టి వాళ్ళు తప్పు చేస్తే ఇది తప్పు అని, ఒప్పు చేస్తే ఇది ఒప్పు అని వారిని గద్దించండి, ప్రిపేర్ చేయండి. ఎందుకంటే సమాజంలో నేనైనా మీరైనా ఒక గొప్ప పేరెంట్స్గా మీరు ఉండాలని నేను చెప్తున్నాను. అలాగే వచ్చేసి నా పేరు వచ్చేసి ఇదివరకు వెలగ హేమబిందు, ఇప్పుడు వచ్చేసి పోలిమెట్ల హేమబిందు. మా హస్బెండ్ పేరు వచ్చేసి సాగర్, ఏపీఎస్ పీడీసీఎల్లో గవర్నమెంట్ జాబ్ చేస్తారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు పేరు సాత్విక్ తేజ, 9th స్టాండర్డ్. చిన్న బాబు పేరు మనీష్ తేజ, 5th స్టాండర్డ్. ప్రజెంట్ నేను విసనపేటలో ఉంటున్నాను. నా ఈ అవకాశం ఇచ్చిన గురువులకి అలాగే నా ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కే రోజా, ఇప్పుడు ఎం రోజా. సార్ అందరూ నన్ను చూడగానే గుర్తుపెట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఫ్రెండ్స్ అందరూ నువ్వు టాపర్ కాబట్టి నువ్వు సారీ గుర్తున్నావు అని అంటున్నారు. నాకు ఇంకా ఆనందంగా ఉంది. కానీ 10th తర్వాత మీరు అనుకున్నంత టాపర్ అయితే నేను కాదు. ఇప్పుడు మన గురుదేవుల విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నేను ప్రజెంట్ టీచింగ్ ఫీల్డ్లో కూడా నేను టీటీసీ చేసా, ఇప్పుడు బీఈడీ చేస్తున్నా. మొన్న టీఎస్సీలో జస్ట్ జాబ్ మిస్ అయింది. నిన్ను మాట్లాడినట్టు టీచర్స్కి ఇప్పుడు వాల్యూ లేకుండా పోయింది సార్. మేమైతే మీరు కళ్ళు ఎర్ర చేస్తేనే మేము చాలా భయపడిపోయేవాళ్ళం. ఏడీ సార్ అయితే నన్ను ఒక్కరోజు తిట్టారు. అప్పటి నుంచి నాలో చాలా చేంజ్ వచ్చింది. అది కూడా నా రైటింగ్ గురించి. నువ్వు ఎంత చదువు చదివినా నీ పొంద ఇట్లా రాస్తే నీకు ఒక్క మాట కొట్టే ఎత్తులో రాదు అన్నాడు. ఆ రోజు నుంచి నేను రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ముందు సార్ యువత కదా నీ పొంద. అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే నీ ముంద తాడు దగ్గర అని తిట్టేవాళ్ళు. అప్పుడు ఆ తర్వాత నేను రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మా పెద్దనాన్న గారు ఎర్రైన్ పెళ్లిలో తెలుగుపండి సార్ ఆయన అడిగి నువ్వు ఒక 10 పేపర్లు ఉన్న నోట్బుక్ తీసుకుని ఆ పేపర్ల నిండా సున్నాలు పెట్టా అని చెప్పారు. నాకు అప్పుడు కామెడీగా అనిపించింది. కానీ ఈ పొజిషన్కి వచ్చాక నాకు ఇప్పుడు తెలుస్తుంది. అప్పటి నుంచి నా రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. తర్వాత 10th మార్క్స్ నాకు పెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ 10th మార్క్స్. అదిగో నాగరాజు అన్నయ్య నన్ను దాటేసి అది తెలియకుండా ఫస్ట్ వచ్చాడు. 7thలో ఫస్ట్ వచ్చావని నాకు పొగరు పెరిగి 10thలో చదవలేదని మా నాన్నగారు నన్ను చాలా తిట్టారు. నాగరాజు అన్నయ్య ఫస్ట్ వచ్చినందుకు అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యా. కానీ నాకు కనీసం 2nd మార్క్ కూడా రాలేదు. ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత పిల్లలు బిందు చెప్పినట్టు పిల్లల్ని అమ్మాయిల్ని జాగ్రత్తలు చెప్పే పెంచాలి, అబ్బాయిలు కూడా జాగ్రత్తలు చెప్పే పెంచాలి. అబ్బాయి కదా అని వాళ్ళని వదిలేయద్దు, అమ్మాయిని కూడా ఎక్కువ సేర్చి ఇవ్వద్దు. నా పిల్లలకైతే నేను ఇప్పటికీ ఇవ్వను. ఇప్పుడు వాళ్ళు చిన్నోళ్ళే. పాప 2nd క్లాస్, బాబు ఇప్పుడే నర్సరీ స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందంటే సార్లు మనకి పాఠాలు చెప్పాలి, మనకి మార్క్స్ రాలేదని వాళ్ళే బాధపడాలి, నెక్స్ట్ మన పేరెంట్స్తో వాళ్ళే మాటలు పడాలి. ఇప్పుడు పొజిషన్ అట్లుంది. పెట్టం అనేది ఇప్పుడు లేదు. మెయిన్గా సిసిఈ వచ్చిన తర్వాత సార్ మీరు ఏమనుకోరు, టీచర్కి అసలు వాల్యూనే లేదు, 0. అంతా పిల్లలే. వాళ్ళు చదివినా చదవకపోయినా బాధ్యత అంతా మనదే. మనం 1కి 10 సార్లు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు అది ఫుడ్ వల్ల తేడా వచ్చిందా, వెదర్ వల్ల తేడా వచ్చిందా, దేని వల్ల తేడా వచ్చిందా నాకు తెలియదు. కానీ పొజిషన్ అయితే అట్లుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్ మీరు రీజన్ తెలుసుకోకుండా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి మీరెందుకు మా అబ్బాయిని కొట్టారు, మీరెందుకు మా అమ్మాయిని కొట్టారు, వాళ్ళు ఏం చేశారు అని టీచర్స్ మీదకి వెళ్ళకండి. ముందు మీరు ఇంట్లో మీరేం చేస్తే కొట్టారు, మీరేం చెయ్యకపోతే కొట్టారు అని అడగండి. మ్యాక్సిమం కొట్టడం అనేది అయితే ఇప్పుడు లేదు, తీసేశారు. కొట్టడం అనేది లేదు, పెట్టడం అనేది లేదు. ఏడీ సార్ అయితే ఫిజిక్స్ రావట్లేదని చెయ్యి ఇటు తీసుకొచ్చి నువ్వే కొట్టుకో అనేవాళ్ళు. అంటే మనకి ఎంత బలం ఉందో అంత బలంతో మనల్ని తేల్చికేసి కొట్టుకోమనేవాళ్ళు. ఇప్పుడు నేను యాజ్ అ టీచర్ ఇప్పుడు అది చేశానంటే అలానే వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీగా స్కూల్కి వస్తారు. మా పిల్లల చేతులు వేళ్ళని వాచిపోయి ఇంపేని. కానీ మనం అవన్నీ భరించి ఇక్కడ వరకు వచ్చాం. నేను ఆర్థిక సమస్యల వల్ల బీటెక్ చేయలేదు. నా లైఫ్లో అదొక మైనస్. డిగ్రీ జాయిన్ అయ్యి తర్వాత నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఏం చేయాలో తెలియక ఇంటర్ తర్వాత టీటీసీ ఉంటుందనేది
మోస్ట్ డెడికేటెడ్ టీచర్స్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ టీచర్స్ అన్నీ చెప్తున్నా కానీ వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకోవట్లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఆ ర్యాంకు పుస్తకాలకి ర్యాంక్ కార్డులకే పరిమితమని నాలెడ్జ్ ఏం లేదు. ఇకపోతే ఫిజిక్స్, నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది. అంతకుముందు నాకు ఫిజిక్స్ అంటే చాలా భయం. కానీ ఏవిసారి 8th నుంచి అప్పటి వరకు మ్యాథ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాం. 8th నుంచి మాకు ఫిజిక్స్ భౌతిక శాస్త్రం కాదు, భౌతిక శాస్త్రం అని చెప్పేవాళ్ళు. ఆ మాట మీరు ఇప్పటికీ మర్చిపోను. ఇప్పుడు నేను ఫిజిక్స్ టీచర్గా రీసెంట్గా జాయిన్ అయ్యాను సార్. మీ వల్లే, మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. స్నేహమేరా జీవితానికి నీడనిచ్చే మల్లెరా, రామ చిలుకల పలుకులై జంటకెగసిన గోవలై, రామ చిలుకల పలుకులై జంటకెగసిన గోవలై, పోయవాని వలలో చిక్కినాం పైకి ఎగరిన పావురాలై, పోయవాని వలలో చిక్కి పైకి ఎగరిన పావురాలై, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా జీవితానికి నీడనిచ్చే మల్లెరా. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన గురువు గారులందరికీ నమస్కారం. 6వ తరగతి నుంచి జగన్నాథరావు గారు ఎన్నో 100 సార్లు పాయింట్ చేసి నోటికి వచ్చేసినప్పుడు కానీ కరోనా తర్వాత చాలా మర్చిపోయినా. దాంట్లో ఇది కూడా గుర్తుగా గుర్తులేదు, అందుకని చూసి పాడతాం. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా, ఆ వంక ఈ వంక ఓహో తిరిగావేం చక్క, ఇంకా నచ్చాలింకా ఓహో ఇంతేగా నీ రక్క, ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా, తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా, వదిలేయకు సీతాకోక చిలకలుగా, వామ్మో బాగుందే చిట్క నాకు నేర్పిస్తే చక్క, సూర్యున్నే కరిగిస్తాగా చినుకులుగా, సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడుగా, తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, ఆ కొంగలు ఎగిరి సాయంత్రం కూటికి మళ్ళీ తిరిగొచ్చే దారిని ఎప్పుడు మరిచిపోగలా, ఓ సారడు వైపెడుతుంది మళ్ళీ ఇటు తిరిగొస్తుంది, ఈ రైలుకు సొంతూరేదో గురుతురాలేలా, బండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా, తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. 3 వారాల నుంచి చాలా కష్టపడి 100 సార్లు అందరికీ ఫోన్ చేసి విసిగించి ఇదంతా చేశారు. మీరేమో 10 మంది మాట్లాడారు, మిగతా వాళ్ళేమో ఏదో వడ్డీ అడుగుతామని ఫీల్ అయిపోయినారు. నా పేరు నాగరాజు, మీ అందరికీ తెలుసు. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎక్కడే చదివా. ఇంకా అప్పట్లో బాగా పాటలు పాడేవాడిని, కవిత్వాలు రాసేవాడిని. 10th క్లాస్లో ఉన్నప్పుడు వందే మాత్రం 100 సంవత్సరాలకు నాకు వ్యాసరచనలోని వక్తృత్వంలోని 2 ప్రైజులు వచ్చాయి. ఇక అప్పటి నుంచి బాగా రాయడం ప్రాక్టీస్ చేశా. తర్వాత ఇంటర్లో పెద్దగా ఎక్కువగా రాయలేదు, తెలుసు కదా, ఇంటర్లో బాగా తోమేవాడు. తర్వాత బీటెక్ వచ్చిన తర్వాత బాగా రాసామని. బీటెక్లో సమస్య ఏంటంటే
ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉంటారు. తెలుగులో కవిత్వాలు రాసిన ఏదైనా వ్యాసం రాసినా సరే దాన్ని చదివే వాళ్ళు ఇంగ్లీష్ పోయేవాళ్ళు. అయినా సరే పెద్ద వ్యాసాలు రాసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసి బోర్డులో పెట్టేవాళ్ళు అనమాట. ఇది రికగ్నైజేషన్ అన్నా ఉంటుంది. 3-4 చదివేవాళ్ళు తప్ప 2000 మందిలో ఎవరు చదివేవాళ్ళు కాదు. ఇక 2012లో నుంచి పాటలు రాయడం మొదలుపెట్టాను. ఇప్పటికీ 250 పాటలు రాశాను, 10 సినిమాలకు రాశాను. ఇంకా కొనసాగుతూనే ఉంటుంది పాటల ప్రయాణం. వీటన్నిటికీ పేరు వేసింది మన జగన్నాథరావు గారు. ఆయన ప్రతిరోజు ఎక్కడ క్లాస్లో బోర్ కొట్టినా సరే ఈ తూనిగా పాట పాడించేవారు. ఇంకా అట్లా చాలాసార్లు పాడే, చాలా ప్రైజులు, ఒక దాదాపు 10 సంవత్సరాలు బీటెక్ వరకు కూడా ఎన్నోసార్లు పాటలు పాడి ప్రైజులు తీసుకున్నాను. ఆ పాట తర్వాత ఎక్కువ విధాలు కలిపిన పాటకి కూడా ప్రైజులు తీసుకున్నాను. ఇంకా నాకు పెళ్ళయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 2 పిల్లలు. మా వాడి పేరు పల్లవి. పిల్లలు ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నారు, పెద్ద అమ్మాయి. అబ్బాయి ఏమో ఇప్పుడు 20 నెలలు. అంతా బాగా కొనసాగుతుంది. కానీ మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలని నేను గట్టి సంకల్పం తీసుకున్నాను. ఇంతకుముందు జరిగిన యుద్ధాలన్నీ మీకు తెలుసు, ఎవరెవరు ఏమేమి చేశారు చెప్తూ గారి పేరు పైన. దానికి ఈసారి నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను. సాధ్యమైనంత మందికి వివిధ రకాలుగా ఈ న్యూస్ షేర్ చేయడం జరిగింది. 89 మంది వచ్చారు, కానీ మొత్తంగా చూస్తే 40 మంది కూడా రాలేదు. కానీ 40 మంది వాళ్ళ పనులు పక్కన పెట్టుకొని మన స్నేహితులను కలుద్దామని వచ్చినందుకు ఇంకా చాలా సంతోషం వస్తుంది. అంతా బాగా జరిగిందని అనుకుంటున్నాం, ఇంకా బాగా చేసుకున్నాం. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. అది నా మటుకు నేను సార్ నన్ను బాగా ఎప్పుడు కొట్టలేదు, కాకపోతే బాగానే చదివేవాడిని. ఇంకా స్కూల్ బస్ స్టాండ్ అనేది ఆ రోజుల్లో దైవనీయం. నాకంటే చాలామంది మా రోజమ్మ, అన్వేష్ రెడ్డి, గోపాలకృష్ణ వీళ్ళంతా నాకంటే చాలా బాగా చదివేవాళ్ళు. నేను ఒక మాస్టర్ స్టూడెంట్నే తప్ప నేను అందరితో బాగా తిరిగా. చాలామందికి తెలుసు వీళ్ళందరితో కూడా. ఎప్పుడు సునీలు, పొన్నం సత్యనారాయణ, ఉబ్బన్ సురేష్, శ్యామప్రసాద్, సత్యనారాయణ, ఇలా మేమందరం కలిసి బాగా తిరిగేవాళ్ళం. రాధాకృష్ణ గారు కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళు నాకంటే కొంచెం అనుభవం అన్నింటిలో. అందరితో నాకు మంచి అనుభూతులు అవడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే పాటలు రాసే వాళ్ళకి చాలా చాలా అనుభవాలు కావాలన్నమాట. చాలా చాలా అనుభవాలు కావాలి. దానికి ముఖ్యంగా బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వాడికి కూడా ఎదగడానికి ఏదైనా ఒక వృత్తి పట్ల కానీ, ఒక ఉద్యోగం పట్ల కానీ సరైన అవగాహన, స్ఫూర్తి రావాలంటే స్కూల్ లైఫ్ నుంచే వస్తుంది. దానికి అత్యంత దోహదం చేసిన వాళ్ళు మన స్టాఫే. ఇంగ్లీష్ సార్ కానీ, ఏవి సార్ కానీ, జగన్నాథరావు గారు కానీ. దీంట్లో కొంతమందికి కొన్ని అందరికీ అభిప్రాయాలు ఉంటాయి రకరకాలుగా, కానీ వాళ్ళు లేకపోతే మనం లేవనేది మాత్రం సత్యం. అది ఎంత దూరం మనం వెళ్ళినా మనం ఉన్నంత వరకు వాళ్ళు పెట్టింది ఈ భిక్ష అనేది మనకి గుర్తే ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ సార్ గురించి చెప్పాలి, ఒక క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్. ఆయన ఫస్ట్ మన పేరెంట్స్లోనే అయితే ఫస్ట్ 8 రోజులు క్లాస్కి వచ్చారు. మామూలుగా ఉంటాడు, చాలా సాత్వికంగా. అయితే ఇంకా మనకు తెలుసు కదా, మనం మా వైట్ తీసుకున్నాం విషయాలన్నిటి. ఎందుకంటే మన తెలుసు ఇదే కదా, ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు. సో 8 రోజులు చూశారు. 1-2 సార్లు హోంవర్క్ రాయని చెప్పారు. మనం అసలు ఎవడం హోంవర్క్ అనే సబ్జెక్టే లేదు మనకు. క్లాస్ ఉన్నామా, ఈ గ్రౌండ్లలో ఆడుకున్నామా, ఈ గ్రౌండ్ ఆ గ్రౌండ్ వెనక గ్రౌండ్ ఇదే ఉండేది మనకి. అయితే 8వ రోజు ఎంతమంది రాయలేదు అని అడిగారు. ఎంతమంది అప్పుడు గోపాలకృష్ణ లాంటి గొప్ప మేధావుల ఎవరు రాయలే. అయితే అందరినీ నుంచోమని చెప్పారు. జుట్టు పట్టుకొని కింద కొనబెట్ట ఈ మీద పడటమే. సార్ గుర్తుందో లేదు. ఇంకా ఏవి సార్ గురించి చెప్పాలంటే మనం సార్ మంచిగా నర్సరీలోకి వెళ్ళేసి సైజు పెద్దలు తెచ్చాడు. సైజు ఎట్లా ఏద పరకలు, చింత పరకలు, చెట్లు కూడా ఉండేవి సార్. అయితే తీసుకొచ్చేవాళ్ళు. సార్కి బాగా ఇష్టమైన విషయాలు ఏంటంటే, ఒకటి పెద్ద జుట్టు బాగా పెద్దకుంటే అది జుట్టు బాగా పెద్దకుంటే. 2 నువ్వు క్లాస్కి వచ్చిన తర్వాత డిస్టర్బ్ చేయకూడదు. 3 అమ్మాయిలతో మాట్లాడటం, ఎక్కడైనా ర్యాష్గా బిహేవ్ చేయటం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సైకిల్ ఇట్లా రింగులు కట్టడం,
ఇలాంటివి అనేది సార్ కంట్లో పడ్డాడంటే 2 రోజుల తర్వాత అయినా గుర్తుపెట్టి చూపించి చిన్నగా పెద్దగా సో బాగా కొట్టేవాళ్ళు వేశారు. నన్ను ఒకసారి కొట్టుకుంటారు నాకు తెలిసి. తర్వాత ఇక రంగారావు సార్, ఏంట్రా రంగారావు సార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను స్కూల్ ఫస్ట్ వచ్చానంటే ఇప్పటికే నమ్మను. మీరు కూడా అంటారు కదా 481 వచ్చి పెద్ద ఫోన్ కొడతానని అంటారు కదా. సో రంగారావు సార్ ట్యూషన్కి వచ్చాక కొంచెం మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అప్పటి నుంచి. ఎందుకంటే నేను బాగా మా నాయనమ్మ చెంగుతాడిని పెరిగిన మనిషిని. నాకు పెద్ద ప్రపంచం అంటే 10th క్లాస్ దాకా కూడా తెలియదు. ఓన్లీ 10th క్లాస్లోనే అనుకోండి నేను కొంచెం ఎక్స్ప్లోర్ అయింది. సో అక్కడికి వచ్చేసి బాగా చదివేవాళ్ళం. లేట్ నైట్లో ఉండడం అనేది కూడా అప్పుడే కొత్త. అంటే అప్పుడున్న వాతావరణం అంతా కూడా నాకు కొత్త. ఏది ఎక్స్పీరియన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ అంతా కొత్తగా ఉండేది. దానివల్ల కూడా బాగా చదివి ఆయన కూడా చాలా కృషి చేశారు. ఒకసారి ఆయన సోషల్ ఎగ్జామ్ అప్పుడు, ఇంగ్లీష్ ఎగ్జామ్ అప్పుడు 33 బిట్లు చెప్పారు బోర్డు మీద. మనకి ఎగ్జామ్లో అప్పుడు 25 30కి ఆయన 33 బిట్లు చెప్పారు బోర్డు మీద. నేను 33 కూర్చోపెట్టుకొని పోయినా 23 వచ్చింది ఎగ్జామ్. అంత పక్కాగా ఎస్టిమేట్ చేయగలిగిన వ్యక్తి. కానీ ఆయన తొందరగా మన నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. అది ఇంకా తెలుగులో వెంకన్న గారు ఉన్నారు. ఆయన కూడా బాగా చెప్పేవాళ్ళు, పద్యాలు పాడేవారు బాగా. మన పిచ్చిరెడ్డి సారు, వీరభద్రం గారు వీళ్ళందరూ తెలుగు చెప్పారు. కానీ మనకి 10th క్లాస్కి వచ్చేసరికి వెంకన్న గారు చెప్పారు. ఇంకా జగన్నాథరావు గారు మనకి జీవ సూత్రాలు నేర్పారు, హిందీ నేర్పారు అనే దానికంటే. శంకరరావు గారు మనకి తత్వం నేర్పారు, లెక్కలు నేర్పారు అనేకంటే. అరుణాథ్ రెడ్డి గారు బయాలజీ చెప్పారు మనకి. నాకు రెడ్డి గారికి అంత పెద్ద బాగా అనుభవాలు ఏం లేదు క్లాస్లో. తర్వాత ఎగ్జామ్స్కి మనకి వెంకటేశ్వర వెంకటేశ్వరకి అమేష్ గారికి గుర్తు ఉంటుంది. మనం ఈ గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళం బాగా. అక్కడ మన సురేష్ గారు చేయగలిగింది చాలా. అక్కడ కూడా ఒకసారి మీరేరా. తర్వాత ఆ గ్రౌండ్లో నాకు తెలిసి బాగా మనం పలకలు ఇసిరేసేవాళ్ళు పైకి, బ్యాట్లు పలకలు. ఏదో బ్యాట ఇంకేమైనా మిస్ అయ్యామా? తర్వాత సునీల్ ఒకసారి 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక బ్యాచ్ వాళ్ళు అక్కడ రన్అట్ చేశారు. అప్పుడు వాడు చాలా ఎట్లా ఉంటాడు, ఈ పిల్లలు చాలా సన్నగా ఉంటాడు. ఇప్పుడు లేకుంటే 10 మంది లాగించేవాడు. వాడి దగ్గరకు వచ్చింది కదా, మీరు వచ్చి మాట్లాడండి ఎవరైనా, లేకపోతే ఇట్లాగే కొనసాగుతారు. సరే థ్యాంక్ యూ. ఇక్కడే చదివాను. సో ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఈవెంట్కి వచ్చిన గురువులకు నా నమస్కారాలు. చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. జయ సార్, శ్రీనివాస్ సార్, అండ్ చక్రవర్తి సార్, అండ్ సార్ మోలన్ సార్, థ్యాంక్ యూ. సో నేను యాక్చువల్గా చాలామందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నేను అంత చిన్నగా ఉండేవాడిని. ఏ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని కాదు. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు. మా బెంచ్లో 7 మెంబర్స్ ఉండేవాళ్ళం. నాగరాజు, సత్యనారాయణ, సునీల్, నేను, మురళి అండ్ ఓపెన సురేష్. సో అలాంటిది నేను చాలామంది సార్ చేతిలో చాలా దెబ్బలు తిన్నాను. ఫస్ట్ 6th క్లాస్లోనే బొమ్మ వెంకటనారాయణ తలకాయ పగలగొట్టి సార్ చేతిలో దెబ్బలు తిన్నాను. తర్వాత ఎంత సింపుల్గా ఉండే శంకర్రావు సార్ చేతిలో అసలు ఎవరు దెబ్బలు తినరు. ఆయన ఎంత అల్లరి చేసినా కానీ కొట్టరు. అలాంటి ఆయన చేతిలో నేను దెబ్బలు తిన్నాను. అంత ఇన్నోసెంట్గా ఉండేవాడి. అండ్ ఆల్సో హరినాథ్ రెడ్డి సార్, యాక్చువల్గా ఆయన అందరినీ కొడతారు. ఒకరోజు అందరూ అల్లరి చేస్తుంటే సడన్గా వచ్చారు సార్. ఎవరో అల్లరి చేశాను అన్నారు. అందరూ నేను చేయలేదు అంటున్నారు. అందరూ నేను చేయలేదు అంటున్నారు. నేను కూడా అలాంటి బాగుంటుంది, నేనే చేశాను అన్నాను. సో మ్యాక్సిమం అందరి చేతుల్లో దెబ్బలు తిన్నాను. యాక్చువల్గా 6th 7th అప్పుడు ఏవి సార్ మ్యాథ్స్ చెప్పేవాడు, తర్వాత ఫిజిక్స్ బాగా చెప్పేవాడు. సో యాక్చువల్గా సైన్స్ గురించి మాకు అంత అవేర్నెస్ ఇచ్చినట్టు మీ వాళ్ళు సార్ చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ. అండ్
యాక్చువల్గా ఇంగ్లీషు మాకు 6th 7th అంతగా తెలియదు సార్. బట్ 8th నేను ఇక్కడ చదవలేదు, పాలన్స్ హాస్టల్ చదివాను. 9th 10th ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు మాకు ఛార్జ్ తీసుకున్నారు. శ్రీనివాస్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మాకు ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇంగ్లీష్ రీడర్ బుక్లు ప్రతి ఎక్స్ప్లెనేషను దాని ట్రైనింగ్ అన్నీ ఉండేవి. సో దాని ద్వారా మేము చాలా ఇంగ్లీష్ నేర్చుకున్నాం సార్. చాలా థ్యాంక్ యూ, బాగా నేర్పారు. మాకు అప్పటి వరకు ఇంగ్లీష్ అంటే కొంచెం భయంగా ఉండేది. చాలా థ్యాంక్ యూ. అలాగే సోషల్ మేడం వచ్చిన తర్వాత విజయలక్ష్మి మేడం చాలా బాగా చెప్పేవారు. సోషల్లో మురళీగాడు అండ్ కొంతమంది ఉండేవాళ్ళు, బాగా పర్ఫార్మ్ చేసేవాళ్ళు. బట్ మురళీగాడు ఇప్పుడు రాలేదు, చాలా చింతిస్తుంది అందరికి, వాడు అనుకోని పరిస్థితుల్లో ఉన్నాడు. సో నా ఎడ్యుకేషన్ పరంగా వచ్చి నేను బాగానే చదివేవాడిని, బట్ ఎవరికి తెలియదు. యావరేజ్ స్టూడెంట్ని. నేను ఓవరాల్గా లాస్ట్ ఫైనల్లో 4th ర్యాంక్ ఆర్ 5th ర్యాంక్లో ఉన్నాను. 458 మార్క్స్ వచ్చాయి నాకు. నాగరాజు గారికి 481 వచ్చాయి. సో మా బ్యాచ్లో సురేష్ గారు, మురళి గారు తప్ప కొంచెం అందరం యావరేజ్ స్టూడెంట్స్. తర్వాత నేను కరెంట్లీ సీనియర్ ఆటోమేషన్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఎవ్రీ ఫార్మా కంపెనీకి మా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో నథింగ్ ఓన్లీ హైదరాబాద్, వీఆర్ గోయింగ్ టు ముంబై, గుజరాత్, చెన్నై, ఎవ్రీవేర్ వీఆర్ ప్రొవైడింగ్ అవర్ సర్వీసెస్. అండ్ సో నాకు మ్యారేజ్ వచ్చేసి 2018 అయింది సార్, నాది లవ్ మ్యారేజ్. అండ్ మా వైఫ్ వచ్చేసి నా కో స్టూడెంట్ చాట సత్య. సో మా పరిచయం ఎప్పుడంటే బీటెక్లో స్టార్ట్ అయింది. సో నాకు కొంచెం యాక్చువల్గా మా అమ్మగారు క్రిస్టియన్ ఫ్యామిలీ, తను యాక్చువల్గా దేవుడు బాగా నమ్ముకునేది. సో నాకు కూడా మా అమ్మగారు లాంటి వైఫ్ కావాలి, దేవుడిని నమ్ముకునే పర్సన్ కావాలి అని చెప్పేసి నేను తిరుగుతున్న రోజుల్లో నాకు సత్యవతి పరిచయం అయ్యారు. సో తను కూడా కొంచెం చర్చికి వెళ్తుంది, మంచి నాకు కో పార్ట్నర్ అనిపించింది. సో తనే నాకు ప్రపోజ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హావ్ టు టెల్ యూ. యాక్చువల్లీ నేను స్కూల్లో ఎంత అంటే ఒబీడియంట్గా ఎంత సైలెంట్గా ఉండడం, ఎంత ఒబీడియంట్గా ఉండేవాడినో మా పేరెంట్స్ దగ్గర కూడా అలాగే ఉంటాను. నాకు మా అమ్మ నాన్నగారు అంటే చాలా భయం. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటాను. అందుకని నేను మా లవ్ అనేది మా అమ్మ నాన్నగారికి చెప్పలేకపోయాను. సత్య నాకు ఇబ్బందిగానే ఉంది, మా అమ్మ నాన్న ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసాను. తనే కష్టపడి మా నాన్నగారిని మా అమ్మగారిని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంది. నాకు ఇలాంటి వైపు దొరకడం చాలా అదృష్టం. థ్యాంక్ యూ. సో వీఆర్ హ్యావింగ్ 2 children, 1 boy and 1 girl. So they are studying LKG and nursery. So that is my class. యాక్చువల్గా మేము ఎదిగామంటే ఓన్లీ మీ వల్లే సార్. మాకు ప్రైమరీ స్కూల్లో ఎప్పుడైనా సరే అంత నాలెడ్జ్ ఉండదు. మాకు 6th నుంచి 10th అనేదే మాకు మెయిన్ బేస్. సో ఆ తర్వాత ఇంటర్లో అన్నది అదంతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మార్క్స్ రావడం కోసం చదివేవాళ్ళు. సో ఆ తర్వాత అనేది వాళ్ళ కాళ్ళతో నిలబడాలి. సో మా మెయిన్ బేస్ ఏంటంటే 6 to 10. సో మీరు ఇచ్చిన ఈ బేస్ వల్ల మేము అంత ఈ స్థాయికి ఎదగలను. చాలా థ్యాంక్స్. అండ్ సత్య ఒక 2 మాట్లాడాలి. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఇంకా ఇక్కడికి వచ్చిన మా 10th క్లాస్మేట్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరందరూ ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు సత్యావతి. మీ అందరికీ తక్కువ తెలిసి ఉండొచ్చు, క్లాస్లో చాలా సైలెంట్గా ఉంటాను. కొల్లగూడెం అప్ టు 7th వరకు నేను కొల్లగూడెంలోనే చదువుకున్నాను. ఇక్కడ 8th 9th 10th చదివాను, కానీ చాలా సైలెంట్ ఉంటాను. మరి అంటే ఫెయిల్ లిస్ట్లో కాకుండా కొంచెం బెటర్గానే చదివేదాన్ని. 400 క్లాస్ అయ్యాయి 10th క్లాస్ నుండి. అయితే నేను ఇంటర్ చదివాను, బీటెక్ చేశాను. బీటెక్ అంతా అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు అంటే మా అన్నయ్య ద్వారా హైదరాబాద్ వెళ్ళాను జాబ్ కోసం. మా అన్నయ్య తీసుకెళ్ళాడు. అయితే నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి వచ్చేటప్పుడు ఎప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. నేను అనుకునేది మా 10th క్లాస్మేట్స్ అంతా ఏం చేస్తున్నారో ఏందో, వాళ్ళు చదువుతున్నారా, జాబ్ చేస్తున్నారా, నాకంటే ఎక్కువ చదువుతున్నారా, ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఒక్కరన్నా కనిపిస్తే బాగుండు, ఒక్కళ్ళన్నా
తెలిసిన వాళ్ళు కనపడితే బాగుండని ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్తూ ఒక్కదాన్ని వచ్చేదాన్ని కదా. ఎవరైనా కనిపిస్తే బాగుండని చాలా ఆలోచిస్తూ ఉంటారని ఎప్పుడు అంటే నా కొల్లగూడ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళి అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 3 yearsలోని అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, మ్యారేజెస్ అయిపోయాయి. తర్వాత బీటెక్కి వెళ్ళాను, అక్కడ కూడా మా ఫ్రెండ్స్ అందరికీ మ్యారేజ్ అయింది. నాకేంటంటే మా నాన్న చిన్నప్పటి నుంచి అంటే మేము 3 అమ్మాయిలు అయినప్పటికీ కూడా మా నాన్న నా మీద అంటే చాలా ఇష్టంగా చదివించుకున్నాడు అనమాట. మా అమ్మాయి మంచి పొజిషన్లో ఉండాలని మ్యారేజ్ చేయకుండా చాలా కష్టపడి చదివించారు. మా నాన్న అంత కష్టపడి చదివిస్తున్నప్పుడు నేను ఆయన ఇస్తున్న ఆ ప్రేమని నేను మిస్యూజ్ చేసుకోకూడదని నేను కూడా బాగానే చదువుకున్నాను. బీటెక్ వరకు మంచి చదువుకున్నాను. ఇంకా మ్యారేజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. మంచి సెటిల్ అవ్వాలి, మా ఊర్లో పిల్లలకి నేను ఇన్స్పిరేషన్గా ఉండాలని చాలా అనుకున్నాను. అయితే బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను. మంచిగా పర్లేదు, 22 వరకు వచ్చింది శాలరీ అప్పుడు. తర్వాత నేను వస్తూ పోతుంటేది మా ఫ్రెండ్స్ ఎవరైనా కలిస్తే ఎక్కడికి వెళ్ళినా ఒక్కదాన్ని అయిపోతున్నాను. అంటే కొల్లగూడలో ఫ్రెండ్స్కి మ్యారేజెస్ అయిపోయింది, బీటెక్లో ఫ్రెండ్స్కి మ్యారేజెస్ అయిపోయింది. అక్కడికి వెళ్తే అక్కడ కొత్త ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా కొత్త ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ఎవరైనా కలిస్తే బాగుండని చాలాసార్లు అనుకున్నాను, కానీ నాలో దయ వల్ల నా కోరిక తీరింది. ఒక్కళ్ళే కాదు, ఎంతమంది ఫ్రెండ్స్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక నేను మా నాన్న కోరిక తీర్చలేదు. మా నాన్న నన్ను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుతున్నారు. నేను దాన్ని నెరవేర్చాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా మా నాన్న నన్ను ఎలాగైతే చూసుకున్నాడో అంతకంటే మంచిగా ఎవరు చూసుకోరు, కానీ ఆ ఈక్వల్ లెవెల్లో చూసుకునే హస్బెండ్ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మా నాన్నగారు ఎలా చదివిస్తున్నారో తను కూడా ఇప్పుడు నన్ను అలాగే చదివిస్తున్నారు. చాలా సపోర్ట్ చేస్తారనమాట. నేను ఏం చదువుకున్నా సరే సపోర్ట్ చేస్తారు. గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసినా, ఇంకా జాబ్ చేయాలన్నా సరే ప్రతి విషయంలో కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి హస్బెండ్ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 2 పిల్లలు ఉన్నారు నాకు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఇంకా నేను ఒక 6 months 5 months ఫిజిక్స్ టీచర్గా చేశాను. అప్పుడు ఫిజిక్స్ టీచర్గా చేసేటప్పుడు నాకు ఏవి సార్ బాగా గుర్తించేవాళ్ళు. ఏవి సార్ క్లాస్ ఎలా చెప్పేవాళ్ళు అంటే ప్రొనౌన్సియేషన్ చాలా క్లారిటీగా ఉండేది. లాస్ట్ మీద క్లాస్ అయిపోయిన తర్వాత ఎనీ డౌట్స్ అని చాలా మంచి వాయిస్తో అడిగేవాళ్ళు. ఎనీ డౌట్స్ అని అడిగేవారు. క్లాస్లో అర్థమైనా కాకపోయినా మేమందరం నో డౌట్స్ అనేవాళ్ళం. అది నాకు బాగా ఇష్టం అనమాట. అందరిలో గుంపులో పోయింది కదా, నో డౌట్స్ అని గట్టిగా వచ్చేవాళ్ళు. నాకు బాగా ఇష్టం. నాకు నేను ఫిజిక్స్ టీచర్గా చెప్పినప్పుడు నాకు ఎప్పుడు ఏవి సరే గుర్తొచ్చేవాళ్ళు. ప్రేమ పాత్ర అయినటువంటి మార్కు సార్ వచ్చారు. మార్కు సార్కి పేరొంచ పాఠశాల విద్యార్థుల తరఫున సాదర స్వాగతము సుస్వాగతము. విద్యార్థులందరూ మార్కు సార్ని ఆహ్వానించవలసిన. సార్ ఇప్పుడు చూస్తున్న మార్కు సార్ల పెద్ద ఇంకే నూతనంగా ఉన్నటువంటి మార్కు సార్కి సాదర స్వాగతము సుస్వాగతము. యాక్చువల్గా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాల్సింది నాగరాజు, సునీల్ అండ్ రవీంద్రబాబు, రాధాకృష్ణ. ఇనిషియేట్ తీసుకోవడానికి ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ట్రై చేశాము. చాలాసార్లు ట్రై చేసినా కూడా ఇది మనకు పాసిబుల్ అవ్వలేదు. అలాగే ఇంకోసారి చాలా సంతోషంగా ఉంది. నారాజుకి చాలా థ్యాంక్స్. అండ్ నేను ఫిజిక్స్ టీచర్గా ఉండాలని నా కోరిక. బీటెక్ చేసినా కానీ నాకు టీచింగ్ ఫీల్డ్ అంటేనే బాగా ఇంట్రెస్ట్. సో అందువల్ల నేను అంటే వేరే జాబ్స్ చేశాను. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీరందరూ నా కోసం ప్రే చేయండి, అలా కోరుకోండి. థ్యాంక్స్ సో మచ్. ఆయన నర్సరీ నుండి ఏరు తెచ్చిన బెత్తాలు మా జీవితానికి చూపించే కొత్త పాటలు. తరగతి గదిని ఒక ప్రయోగశాలగా, కష్టమైన ఫిజిక్స్ని ఒక సింపుల్ సూత్రంగా బోధించి, మెదడులోని పీరియాడిక్ టేబుల్స్ నింపేసి, మూలకాల ద్రావకాల పరమాణు సంఖ్యలతో కొన్ని నిమిషాల్లో కొత్త లోకంలోకి పాఠం ద్వారా తీసుకెళ్ళగలిగే భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ ఏవి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 2006-2007 బ్యాచ్ రీయూనియన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా సోదరులు
సోదరులు ఎందుకంటున్నానంటే ఈ పాఠశాలలో జాయిన్ అయినప్పుడు మేము ఎలా ఉన్నామో టిల్ టుడే సుమారుగా 18 ఏళ్ళు, మీకు మాకైతే 20 ఏళ్ళు అయి ఉంటుంది. శ్రీనివాస్ సార్తో కానీ, మార్క్ సార్తో కానీ, లేకపోతే తక్కువ సార్తో కానీ మౌలానా చెప్పే పని లేదు. నిజమైన మిత్రుడు ఎవరు అంటే 100 మందిలో కూడా అరే అని పిలిచేవాడు. మా ఇద్దరిది అలాంటి ఫ్రెండ్షిప్, మా ఇద్దరిది. అందుకే సోదరు సమానులు అని చెప్తున్నాను. వీళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు సార్. తర్వాత ప్రియమైన విద్యార్థులకు నా శుభాశిష్యులు. ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే గుర్తుంచుకొని 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ అందరినీ ఈ విధంగా పేరువంచ పాఠశాలలో పాత జ్ఞాపకాలని నెమరు వేసుకునేడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఇది 6వది అనుకుంటా, మేబీ. యాక్చువల్గా నేను నాగరాజు చెప్పాను రాను, ఎందుకంటే ఈ మే 4th జరిగినటువంటి ప్రోగ్రామ్కి వచ్చి సిక్ అయ్యా. నేను సౌండ్ పడదురా బాబు, నేను రాలేను, దయచేసి వదిలేయమని మొన్న జరిగిన 31వ తారీఖు కూడా మిస్ చేశాను. ఇక ఇది మిస్ అయితే నాకు సాయంత్రం నుంచి ఫోన్ కాల్స్ వస్తా ఉంటాయి. వాళ్ళ తమ్ముడు నరసింహరాజు 2 గంటల క్లాస్ మిగుతాడు. నేను జనరల్గా మిగుతా క్లాస్ కదా. నాగరాజు నరసింహరాజు నాకు 2 గంటల క్లాస్ మీకు ఎందుకు చెప్తానంటే, యాక్చువల్గా నన్ను చూస్తే అందరూ ఏమి సార్ అంటే ఏదో ఫ్రెండ్ భయం లేదు మీకు, కానీ అంత భయం ఉండేది. కానీ నరసింహరాజుకి మాకు అట్లేదు ఫ్రెండ్షిప్. సో సందర్భం చెప్పాలి, ఏం చెప్తున్నానంటే పెళ్ళికి ఈయన పెళ్లి కార్డు పిలిస్తే నేను పోలేదు, వాళ్ళ చెల్లికి కుదరలేదు. ఇంట్లో మేము ఎంత తెలుసు మనం చెప్తారా పిలిస్తే వస్తాను నీ పెళ్ళికి అని చెప్తాం, కానీ అప్పుడు సిచ్యువేషన్స్ రకరకాలుగా ఉంటాయి. కానీ నాకు కార్డు ఇచ్చినప్పుడు చెప్పాడు, మా అన్నయ్య పెళ్లి మిస్ చేశారు, నా చెల్లి పెళ్లి మిస్ చేశారు, నా పెళ్లికి మిస్ చేస్తే ఊరుకోను సార్ అని. మరి అదృష్టం దురదృష్టం నేను తిరుపతి మొత్తం గడ్డం మీసాలన్నీ పెంచి నా తిరుపతి పోవాలి. ఆ రోజు నాకు 3 గంటలకి ట్రైను, త్వరగా 12 గంటలకు పెళ్లి పెట్టుకున్నాను. నమ్మరు, ఆ గడ్డంతోనే అలాగే వచ్చి 12 గంటలకి కారేసుకొని వచ్చి అక్షంతలు వేసి వెంటనే మళ్ళీ 3 గంటలకి ట్రైన్ తిరుపతి వెళ్ళాను. ఎందుకంటే వాడు టార్చర్ ఉంటుంది. అవినాభావ సంబంధం, గురు శిష్యుల యొక్క సంబంధం అంత గొప్పది. అందుకని వీళ్ళ మాట కాదనలేక ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను. నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. ఇక్కడ నన్ను చూస్తే మీకు ఎట్టయితే జ్ఞాపకాలు వస్తూ ఉంటాయో, మిమ్మల్ని చూస్తే కూడా నాకు మెదడులో రకరకాల జ్ఞాపకాలు. 2002 నవంబర్లో జాయిన్ అయ్యానప్పుడు మీరు 6th క్లాస్లో ఉండి ఉంటారు. సగం సిలబస్ అయిపోయి ఉండి నేను వచ్చినప్పుడు. సో ఎక్కువ టైం మీతోనే నేను ట్రావెల్ చేసి ఉంటాను. జనరల్గా అప్పుడు మీరు అందరూ నన్ను రాక్షసుడు అని అనుకుంటారు. 2వ రాక్షసుడు ఇక్కడే ఉన్నాడు, బాద్సాగ్. ఇద్దరు 60 భయంకరులు. ఒకటే ఆయనదైనా నాదైనా ఉద్దేశం ఏంటి, ఆడపిల్ల ఒక మాట చెప్పారు సార్, మీరు మాట చెప్పారు నాకు. అంటే ఆడపిల్లల విషయం కన్నెత్తి చూసినా, ఉత్తరము రాశారని తెలిసినా, ఇంకా ఏదన్నా కొంచెం ఇబ్బంది పెట్టారని తెలిస్తే, ఎందుకంటే మాకు ఆడపిల్లలు అంటే చాలా అభిమానం ఎక్కువ మాకు. ఎందుకంటే అది పక్షపాతం ఏం తెలియదు ఫస్ట్ నుంచి కూడా మాకు. కానీ అబ్బాయిలను శత్రువులు కాదు, ఎందుకు ఒక రకమైనటువంటి ఫీలింగ్లో ఉండేవాళ్ళం, వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే ఆడపిల్లలు బడికి ఇప్పటికీ నేను వచ్చిన కొత్తలో 7వ తరగతిలో మ్యారేజ్లు, 8లో మ్యారేజ్లు అయితే ఉంటే చాలా మంది పేరెంట్స్తో మాట్లాడేవాడి. ఎందుకంటే చిన్నపిల్లలు పెళ్లి చేస్తున్నారు, ఇంత డెవలప్ అయినా కూడా మనం వెనుకబడి ఉన్నాం. అంటే వీళ్ళు చదువుకుంటే తప్ప వీళ్ళు పైకి రారు. కాబట్టి వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలని ఒకే ఒక ఏం తప్ప మరొకటి ఏం కాదు. నేను చెప్పేవాడు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడకూడదు. అది ఆ రోజు చెప్పానమ్మా, ఇవాళ నా క్లాస్లో కూడా అదే చెప్తాను. ఎదుటివాడి కళ్ళలోకి చూసి మాట్లాడుతూ నేర్చుకోవాలి ఫస్ట్ వన్. ఎందుకు అంటే మనకి 2 విషయాలు జీవితంలో ముఖ్యం. ఒకటి క్రమశిక్షణ. ఇక్కడ అందరి బయోడాటా చదివినప్పుడు వీళ్ళందరికన్నా కూడా నేనే ఎక్కువ గర్వపడతా ఉన్నాను. అందరూ నేను బీటెక్ చేశాను సార్, ఎంటెక్ చేశాను సార్, లేకపోతే నేను కెమిస్ట్రీ చేశాను సార్, అది ఫిజిక్స్ చేశాను సార్, నేను టీచింగ్ ప్రొఫెషన్ సార్, లేకపోతే నేను హౌస్ వైఫ్ సార్, లేకపోతే నేను ఆ పిల్లల్ని బ్రహ్మాండంగా ప్రొడక్ట్ చేస్తూ ఉన్నాను సార్, లేకపోతే నేను ఫోన్స్ చేశాను సార్, నేను ఇటు పొలిటికల్లో తిరుగుతున్నాను సార్. ఏదేమైనా ఒక టీచరు విద్యార్థిని చదువే కాదు అన్ని రంగాల్లో వాడిని ఏదో రకంగా అక్షరాలు వచ్చినా రాకపోయినా, ఇందాక క్వశ్చన్ పేపర్ ఇసిరేసానని చెప్పారు కుర్రోడు ఇసిరే కదా, ఆ రోజు ఇసిరేయకపోయి ఉన్నట్లయితే ఆయనలో ఫైర్ వచ్చేది కాదు, ఫైర్ వచ్చేది కాదు, 10th క్లాస్ అని మార్కులు వచ్చిండే. ఎందుకంటే ఎవరు ఏమన్నారు కాబట్టి నాకు కూడా వదిలేసాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీ అందరికీ ఈ మధ్యకాలంలో బస్సులో ట్రావెల్ చేస్తుంటే ఒక కుర్రాడు
బస్సులో వెళ్తున్నాడు. ఆయన 3 జాబ్లు వచ్చాడు బ్యాంకు. అప్పుడు నేను ప్రైమరీ స్కూల్లో వేస్తున్నాడు వెంగనపేట. సార్ లేచి 10 మంది ఉన్నారు. ఇప్పుడు అటెండర్లు లేచి నిలబడ్డారు. ఏం లాభం ఆయన వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు నిలబడ్డారు మా సార్ అని. నన్ను కూర్చోమన్నారు. ఏంటో అంటే సార్ మీరు నాకు 5వ తరగతులు పిచ్చి దెబ్బలు కొట్టారు సార్ తొళ్ళ మీద, వాతలు దేనిదా కొట్టారు లెక్కలు. భయపడి నేను బైపీసీ గ్రూప్ తీసుకున్నానండి, నాకు ఏ ఉద్యోగం రాలేదు, మళ్ళీ తచ్చినట్టు నేను బ్యాంక్ టెస్ట్ రాయాల్సి వచ్చింది. ఆ రోజు మీరు కొట్టినటువంటి భాగారాలు హెచ్చవేత్త తీసివేత్తలే నాకు మళ్ళీ జాబులు చేశాయి. 4 జాబులు వచ్చింది సార్ చెప్తాను. నిజంగా నాకు ఆనందపడాలో నేను వాడిని ఎంత హింస పెట్టేందుకు బాధపడాలో నాకు అర్థం కాదు. సో ఒక పక్క ఓకే ఎన్ని జాబులు వచ్చింది, 4 జాబులు వచ్చిందని చెప్పాడు, వెరీ హ్యాపీ. అప్పుడు తాత్కాలికంగా మీకు ఇబ్బంది అనిపించిన ఆనాటి పరిస్థితుల్లో మీ పాఠశాలలో నేను 7 సంవత్సరాలు పనిచేస్తే ఒక్క పేరెంట్ కూడా మా అబ్బాయిని ఎందుకు కొట్టావు, ఎందుకు తిట్టారు సార్ అని నాకు తెలిసి పాఠశాలకు ఎవరు రాలేదు. నేను బడి నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు. అది మీ గొప్పతనం, మీ పేరెంట్స్ గొప్పతనం, మీ ఊరు గొప్పతనం. ఇప్పుడే నేను చెప్తా ఉంటాను ప్రతి చోట. నేను పేరెంట్స్లో పనిచేశాను. ఏనాడు మా అబ్బాయి చదువు రావాలని చెప్పిన వాళ్ళే కానీ నువ్వు ఎందుకు కొట్టావని ఎవరు అడగలేదు. అందుకని వాళ్ళ నా ఎంటైర్ సర్వీసులో ఇది 7వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. అది ఒక పేరు వచ్చినగా సాధ్యమని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. తిరిగి చూసుకుంటే ఆస్తులు సంపాదించకపోవచ్చు కానీ మనం ఇలాంటి మంచి మంచి విద్యార్థుల్ని సంపాదించుకున్న మీ మనసులో స్థానం ఉంది. దానికి సర్వదా నేను కృతజ్ఞుడిని. మళ్ళీ ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ఇందాక మేమంతా గ్రౌండ్లో తిరిగినప్పుడు మేము ఆ కో ఆడిచిన రోజులు, మరి ఆ 10th క్లాస్లో పాఠాలు చెప్పిన రోజులు, మీ పిల్లల ఫేస్ చూస్తే సార్ నా పేరు గుర్తుపట్టారంటే వాళ్ళు కాన్ఫిడెంట్ ఏంటంటే 400 మంది పిల్లగాళ్ళు ఇక్కడ లైన్లో పోతుంటే ఇక్కడ నేను నిలబడి ఎవరు తప్పాడో అని పేరుతో ఇంటి పేరు సహా చెప్పేవాడు. వాడు ఉద్దేశం ఏంటంటే సార్ నన్ను గుర్తుంచుకుంటాడేమోనని. సారీ అమ్మా, ఎందుకంటే వయసు మీద పడిపోతా ఉంది. ఇప్పుడు 55 ఏళ్ళు వచ్చినాయి. ప్లస్ ఇప్పుడు మీరు 18 బ్యాచ్లు మీ తర్వాత వచ్చుంటారు మా మైండ్లో. అందువల్ల కొద్దిమందిని గుర్తుపట్టలేక ఉండొచ్చు. మోస్ట్ అందుకనే ఫస్ట్ ఇంటి పేరు అడుగుతాను నేను. నాకున్నటువంటి ఇదేంటంటే పేరు చెప్తే గుర్తుండదు. కుమార్ పరంగానే ఒక నరసరాజు, నాగరాజు, లేకపోతే పిట్టల అంటే గణేష్, రమేష్ ఈ పేరు గుర్తొస్తుంది. మాయనా అని చెప్తే ఊరు గుర్తొస్తుంది. సో ఇంటి పేరు చెబితే నాకు ఆ పిల్లవాడి పేరు ఇందా చెప్పాడు అవినాష్ రెడ్డి, ఎస్ రైట్ అంటే మైండ్లో రికగ్నిషన్ మళ్ళీ బయటకు రావాలి. కాబట్టి నాకు నిజంగా మీరు ఇవాళ చిన్నపిల్లలాగా ఎంత ఆనందపడో తెలియదు కానీ మేము మాత్రం మీకన్నా ఎక్కువ లోపల ఇంత మంచి పిల్లలకి చదువు చెప్పినందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఒక 2 నిమిషాలు లైఫ్లో సెటిల్ కావడానికి ఎప్పుడైనా ఒకటే మాట చెప్తా, మీరు చెప్తా ఉంటాను, డిసిప్లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాలెడ్జ్ అని చెప్తా ఉంటాను. ఎందుకంటే దాని ఎగ్జాంపుల్ తెలివితేటలు ఉంటే వాడు గొప్పవాడు కాదమ్మా. మీరు ఒకసారి సర్వే రిపోర్ట్ తీసుకుంటే వాళ్ళని మేమంతా కూడా తీసుకుంటే టాప్ 10 కింద టాప్ 10 తీసేస్తే మధ్యలో ఉన్నటువంటి ఆ 60% ఉన్నారే వాళ్ళే సక్సెస్ రేట్ ఎక్కువ. సక్సెస్ రేట్ తీసుకుని గ్రాఫ్ తీస్తే టాప్ 10 టాప్ కింద 20% మధ్యలో వాళ్ళే సక్సెస్ రేట్. ఎందుకంటే వాళ్ళ ఫైర్ ఉంటుంది. ఇప్పుడు ఒక అతను మనం తిట్టామను, ఒక అతన్ని కెమిస్ట్రీ కొట్టామను, ఒక అతన్ని ఇంకోటి. ఇప్పుడు సీతమ్మని జనక మహారాజు బాయా నువ్వు ధనసు విరిసినందుకు నీకు పిల్లనివ్వట్లేదు, లేకపోతే నువ్వు కౌశలరాజు కుమారుడు నేను పిల్లనివ్వడం లేదు, నువ్వు విశ్వామిత్రుడు శిష్యుడు వరకు నీకు పిల్లనిస్తున్నాను అని చెప్పాట. ఎందుకు విశ్వామిత్రుడు ప్రస్తావన వచ్చింది అంటే ఆయన విశ్వామిత్రుడు గొప్పవాడు కాబట్టి, గొప్పవాడి దగ్గర విద్యను అభ్యసించాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇతను గొప్పవాడే. సో మీరంతా కూడా ఆ గురువుని అంత చక్కగా గుర్తుపెట్టుకొని మీ మనసులో మాకు స్థానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక మా కొలీగ్స్ విషయానికి వస్తే మీరు చెప్పే పనే లేదు. మీ డైనమిక్ మా మార్క్ సారు మేమిద్దరం ఉంటే బడిలో తుఫానే. భగవంతుడు ఇప్పుడు ఆ తుఫాన్ని ఎలా కలుద్దాం ట్రై చేస్తున్నాం కానీ కలవట్లా. మళ్ళీ ట్రాన్స్ఫర్లో ట్రై చేస్తున్నాం. భగవంతుడి దేవాల వారు హెడ్ మాస్టర్ అయ్యారు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఆయన దగ్గర అప్డేట్గా పని చేస్తాను నేను. ఇక మేమిద్దరు ఉన్నామంటే ఇక బడి చెప్పే పనే లేదు. ఇక మా ఇంగ్లీష్ సారు ఫస్ట్ అపాయింట్మెంట్ మన దగ్గరే పోస్ట్ రావడం, మీరు అదృష్టం ఇంగ్లీష్ రావడమే సార్ తోటి వచ్చింది. మరి ఆ రోజు మేమిద్దరం ఎలా ఉన్నాము ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. మంచి మిత్రుడు ఆయన. ఇంగ్లీష్ గురించి నేను చెప్పక్కర్లేదు, క్లాసు బ్రహ్మాండంగా అద్భుతంగా చెప్ప దిట్ట.
ఇక చక్రవర్తి సార్ పాప ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. మరి చక్రవర్తి సార్ అప్పుడు 6-7 తరగతుల్లో మీ అందరికీ సైన్స్ చెప్తా ఉండేవాడు, నేను మ్యాథ్స్ చెప్తా ఉండేవాడిని, 8th 9th 10th చెప్తా ఉండేవాళ్ళం. మంచి సార్ మీకు అందుబాటులో ఉన్నారు. ఇక మౌలానా మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది నాకు అప్పుడు అనుకుంటావాడు మౌలానా, అది ఎవరు వచ్చినా ఏవి సార్ అడుగుతున్నారా, మళ్ళీ ఏవి సార్ ఏంద్రా పేరు అసలు మర్చిపోలేకపోతున్నాక. ఇప్పుడు ఎవడొచ్చిన ముందు ఏవి సార్ అప్పుడు ఇట్లా అన్నారంటే ఇప్పుడు ఏవి సార్ మర్చిపోయారంటే ఇప్పుడు ఎవరు అడిగినా ఎవరు అడుగుతున్నారంటే మౌలానా సార్. ఆఫ్టర్ మౌలానా సార్ నెక్స్ట్ ఏంటి అంటే జనరల్గా చెప్పేది బడి ఏంటి నెక్స్ట్ అని వచ్చింది. సంతోషం. మళ్ళీ పూర్వం వైభవాన్ని మరి బడికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు మౌలానా. అలాగే మీ అందరినీ ఇంతసేపు ఇక్కడ కూర్చోబెట్టినటువంటి మన మరి సింగర్, రచయిత మరి నాగరాజు, ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకున్నామా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా గతం కథ మనం తీసుకురాలేము, భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సక్సెస్ అనేది ఏజ్తో సంబంధం లేదు, ఎప్పుడైనా సక్సెస్ సాధించవచ్చు. మీరు సాధించలేకపోయిందని మీ జనరేషన్ ఉన్నారు, ఆల్రెడీ మీ దగ్గర పిల్లలు ఉన్నారు మీ చేతుల్లో అద్భుతంగా, వాళ్ళని మరి బ్రహ్మాండంగా తయారు చేసి వదిలి మీరు ఏవైతే ఆకాంక్షలు మీరు నెరవేర్చుకోలేకపోయారో వాళ్ళని మీ పిల్లల ద్వారా నెరవేరిస్తే అదే మీరు మాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ చాలా హ్యాపీ అయి ఉంటారు, ఎందుకంటే స్కూల్లో చదివేటప్పుడు అంత అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. ఎంత అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అంటే మీ గురించి ఎందుకు అంతగా గుర్తుపెట్టుకున్నారు ఎప్పటికీ అని అంటే మీ అగ్రెసివ్నెస్, మీ సబ్జెక్ట్ స్కిల్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే అగ్రెసివ్గా ఉంటారు అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకే నేను రాసే కూడా మీరు కొట్టిన బెత్తం దెబ్బలే మా జీవితాలకు దారి చూపాయి. థ్యాంక్ యూ సార్. ముద్దుగా బ్రిటిష్ ఆయనని పిలుచుకునే సాత్వికుడు, హోంవర్క్ చేయకపోతే జట్టు పట్టుకొని కిందికి వంగదీసి వీపాయలు కొట్టి ఆవేశపడి, హోంవర్క్ మా జీవితంలోకి ఇంట్రడ్యూస్ చేసిన ఆంగ్ల టీచర్, ప్రొనౌన్సియేషన్తో మ్యాజిక్ చేసి కన్ఫ్యూజన్ లేకుండా ఇంగ్లీష్ మనము నేర్చుకోగలమనే గుండె ధైర్యాన్ని, మనోబలాన్ని పెంచిన మా ఇంగ్లీష్ మాస్టర్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. I'm feeling proud to stand before you, but don't feel like English class. ఇంగ్లీష్ క్లాస్ అనుకుని చెప్పి మీరేం ఫీల్ కావద్దు ఇక్కడ. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, వేదిక కింద ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటికీ కూడా మీరు బాలబాలికల్లాగానే కనపడుతున్నారు అనమాట. యాక్చువల్గా ఎప్పుడైతే ఫోన్ చేశాడో నాగరాజు, కంపల్సరీ రావాలి పేరు అని. ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఎ స్పెషల్ స్కూల్ ఫర్ మీ పర్టికులర్లీ, బికాజ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ స్కూల్ ఇన్ గవర్నమెంట్ ఫీల్డ్. అందుకని చెప్పి దీనికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. యాక్చువల్గా ఎప్పుడైతే ఇంగ్లీష్ టీచర్గా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యానో ఇదే మొట్టమొదటి స్కూల్. రాగానే రంగనాథ స్వామి గారు ఉన్నారన్నమాట ఇక్కడ, హెచ్ఎం గారు. మరి మీకు ఐడియా ఉన్నారు లేదు సార్, ఆయన కూడా నేను వచ్చాక ఒక 5-6 నెలలే ఉన్నట్టున్నారు. రాగానే అంటే అంతకుముందు మార్క్ సార్ పోషించారు. మార్క్ సారు ఇంగ్లీష్ అప్పుడు అంతకుముందు సోషల్ వాళ్ళు చెప్పేవాళ్ళు, మాతోటే స్టార్ట్ అయిందనమాట స్పెషల్గా ఒక టీచర్ అనేటటువంటి. సార్ వెళ్ళిపోగానే రంగనాథ స్వామి గారు డీల్ చేసినట్టు వారు. నేను రాగానే సార్ చాలా సంతోషంగా నా చేతిలో పుస్తకాలు పెట్టేసి, అమ్మయ్య సార్ తెల్లారి నుంచి మీరే ఫస్ట్ క్లాస్, అది 10th క్లాస్ అనమాట. ఇది 2005 నవంబర్లో వచ్చాను నేను. యాక్చువల్ అంటే మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏదో కొత్త ప్లేస్కి వచ్చినటువంటి ఫీలింగ్ అనిపించలే నాకు. విద్యార్థులు మాత్రం చాలా మంది ఉన్నారు, మోర్ దెన్ 300. మా మిత్రులు వేరే వాళ్ళు ఉండేవారు అన్నమాట పంపిలో. వాళ్ళకు టోటల్ స్కూల్ స్ట్రెంత్ అంతా కూడా ఓన్లీ 70. నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఎగ్జామ్స్ పేపర్స్ ఇంటికి తీసుకెళ్ళి దిద్దాల్సి వచ్చాయన్నమాట. వాళ్ళు చూసి నన్ను నవ్వుతూ ఉండేవాళ్ళు, ఇదేంటి ఇంటికి కూడా తీసుకొచ్చుకొని మరీ దిద్దుతున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే విద్యార్థికి ఏదో ఒకటి న్యాయం చేయాలి మనం. ఎందుకంటే ఇక్కడ కొంత సొమ్ము తీసుకుంటున్నాం, ఫ్రీగా ఏం చెప్పట్లేదు. అందుకని చెప్పి వాడికి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట అనే ఉద్దేశంతో అప్పట్లో రీడర్ ఉండేది, సప్లిమెంటరీ ఉండేది, వర్క్ బుక్ ఉండేది అనమాట. ప్రతి ఒక్కటి కూడా ప్యారలల్గా చేసుకుంటూ పోతూ ఉంటుంది, పిల్లవాడికి అర్థమైంది. దాంతో పాటుగా గ్రామర్ని స్పెషల్గా అందివ్వాలి. నా యొక్క అదృష్టం ఏంటంటే గ్రామర్ని స్పెషల్గా అందించి ఒక నోట్స్ పెట్టి పిల్లలకు చెప్పినప్పుడు చాలా మంది పిల్లలు నాకు తర్వాత చెప్పారనమాట, సార్ మీరు చెప్పినటువంటిది మాకు ఇంటర్మీడియట్లో కూడా మేము ఆ నోట్స్ ఫాలో అవుతున్నాం అని. దెన్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అయితే అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నమాట. ఇప్పుడు అస్సలు లేవు. ఇప్పుడు చెప్తామన్నా సరే ఇంట్రెస్ట్ చూపించేటటువంటి పిల్లలు లేరు. ఇక్కడే ఐడియా ఉంది నాకు, 70, 80
స్టూడెంట్స్. మీ బ్యాచ్ కూడా చాలా మంది ఉండేవాళ్ళు అన్నమాట, మోర్ దెన్ 70. అంతమంది ఉన్నా కూడా చెప్తూ ఉంటే వినేవారు, సైలెంట్గా వినేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి క్లాస్ రూమ్లో 15, 20, 30. మాకు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళవిలో ఉన్నటువంటి స్కూల్లో 40 కంటే ఎక్కువ మంది ఎవరూ లేరు అనమాట. చెప్తాంరా వినండ్రా బాబు అన్నా కూడా వినేవాళ్ళు ఎవరూ లేరు. అటువంటిది దాదాపు జస్ట్ ఒక లాస్ట్ ఇయర్ నుంచే అంటే చెప్దాం అనుకున్నటువంటి అంశాలు కూడా చెప్పలేకపోతున్నాం. అనవసరం, ఎందుకు వినటువంటి వాళ్ళకు చెప్పినా కూడా ఉపయోగం లేదు. అలా 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 అని చెప్పి క్లాస్ చూస్తూ ఉంటే ఎవరో కనీసం ఒక్కళ్ళన్నా కనపడతాం. ఆ ఒక్కళ్ళ కోసం ఉన్న చెప్పితే క్లాస్ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక రెస్పెక్ట్ అనేటటువంటిది ఉండేది, అది ఇప్పటికీ కూడా ఉందని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఆ బ్లడ్ అనేటటువంటిది ఇంకా ఇట్ ఈస్ ఫ్లోయింగ్ హియర్ బికాస్ దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ దట్ సాయిల్. అదంతా కూడా దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్డ్ ఇన్ దిస్ సాయిల్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ సాయిల్ అని చెప్పి చెప్పగలను పర్టికులర్గా. ఇక సార్ చెప్పారు ఆల్రెడీ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ విషయంలో కూడా ఎప్పుడైనా సరే ఒక టీచర్ అనేటటువంటి వాడు విద్యార్థి యొక్క సంక్షేమం కోసం పాల్పడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్ ఫీల్డ్ కొత్త కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత 10th క్లాస్కి ఏదో ఎగ్జామ్ జరుగుతుంది, బయటకు వచ్చేపెట్టాం చదివిస్తూ రాయిస్తూ. అంటే ఇంకొకళ్ళు ఇద్దరు కూడా సీనియర్స్ టీచర్స్ ఉన్నారు, అటు ఇటు తిరుగుతూ ఎవడో కాపీ కొడుతూ ఉంటే వచ్చి గట్టిగా గద్దించేసరికి మాలోనే ఉన్నటువంటి ఒకసారి అనమాట, ఎందుకు సార్ గద్దిస్తారు, రాసుకొని చూసి రాస్తే మాత్రం నష్టమే ఉంది మనకు, దాంట్లో మనకు మార్కులు రికార్డులు ఎట్లా కనబడతాయి కదా అని చెప్పేసి అనమాట. అనేసరికి ఒక్కసారిగా స్టన్ అయ్యాను అనమాట. అంటే కేవలం చూసి రాసి మార్కులు సంపాదించుకుంటే గొప్పతనం అది అంటే మన డ్యూటీ ఏంటి, మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది. అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఈవెన్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ద కిడ్స్ ఆల్సో ఆర్ దట్ మేబీ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎవరైనా కూడా ఒకటి ఏం చేయాలి ఆలోచించాలంటే డివోషన్ టు డ్యూటీ ఈజ్ నాట్ సాక్రిఫైజేషన్, ఇట్స్ ఎ జస్టిఫికేషన్ టు అవర్ లైఫ్. నేను ఏదో బాగా కష్టపడి చెప్పేస్తున్నా, నేను చాలా చెప్పాను, నేను బాగా చెప్పాను అంటే ఇది ఎవరి కోసమో మనం చెప్తున్నట్టు కాదన్నమాట. ఇట్ ఈస్ ద జస్టిఫికేషన్ టు అవర్ లైఫ్. మన యొక్క జీవితానికి మనం జస్టిఫై చేసుకుంటున్నాం, అంతేగాని ఇదేదో సాక్రిఫైజేషన్ కాదన్నమాట అని చెప్పి అది ఒక గ్రేట్ ప్రొవర్. సో టిల్ టుడే ఆల్సో వీఆర్ ఫాలోయింగ్ దట్. ఇక ఇంకోటి ఏంటంటే సార్ చెప్పేవారు, సార్ని చూస్తే హడల్ అనమాట ఇక్కడ ఏవిఆర్ సార్ని. ఆ తర్వాత సార్ని చూసి నేను కూడా అనుకున్నా ఓకే ఈ ఫాలో కావచ్చు మనం. ఎందుకు అంటే దండం దశగుణం భవేత్, 10 రకాల గుణాలనైనా సరే మనం సరి చేయొచ్చు దీంతో అని స్టిల్ అది అఫ్కోర్స్ అది గ్రాడ్యువల్గా పక్కకు పెట్టినా కూడా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. మేము ఇందాక వచ్చేటప్పుడే మాట్లాడుకుంటూ వస్తున్నాం ప్రజెంట్ సెనేరియో ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడంతా కూడా కాపీయింగ్ ఎక్కువగా అయిపోయింది అన్నమాట. ఇంతకుముందు చెప్తే పిల్లలు పోయేవాళ్ళు, చదివేవాళ్ళు, వాటిలోంచి వచ్చాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. దాన్ని చాలా ఉత్తమంగా చేస్తూ ఉన్నట్టయితే విత్ హానెస్టీ, విత్ డిసిప్లిన్, విత్ పంక్చువాలిటీ, అదే మనం చేసినటువంటి గొప్ప పని. అందుకే మీరు కూడా ఎప్పుడు లైఫ్లో మీరు చేసేటువంటి పని పట్ల చాలా శ్రద్ధ వహించండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వ్యవస్థల గురించి మనం ఏం మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా అది అభివృద్ధో పతనమో ఏదో ఒకటి మనం ఊహించిన దానికంటే ఎక్కువ జరగడం అనేది ఈ విధ్వంసానికి కారణం అని మనం అనుకొని ఊరుకోవడం తప్పని పరిస్థితి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. తర్వాత ఇప్పుడు మాట్లాడేది మార్క్స్ సార్. ఇంగ్లీష్ అయినా, సోషల్ అయినా, మ్యాథ్స్ అయినా సబ్జెక్ట్ డిఫరెన్స్ లేకుండా ఏ పాఠాన్నైనా ఏ విభాగాన్నైనా మిలిటరీ బోధనలో స్ట్రిక్ట్గా అనుభవవంతంగా అనుభూతిపూర్వకంగా బోధించగలిగే నేర్పరి ఆదర్శ ఉపాధ్యాయులు మార్క్స్ సార్ని మాట్లాడాల్సింది కోరుతున్నాను. వేదికను ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు అంటే ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు మౌలానా సార్, అదేవిధంగా మిత్రులు ఏవి గారు, మరియు చక్రవర్తి గారు, మరియు శ్రీనివాసరావు వారికి నమస్కారాలు. మా వేదిక ఉన్న పెద్దలు ఎవరో పేరెంట్ వచ్చారు, వారికి కూడా నమస్కారం. పిల్లలందరికీ నమస్కారం. ఎందుకు నమస్కారం చెప్తున్నానంటే ఒకప్పుడు పిల్లలు, ఇప్పుడు పెద్దలు కదా, పెద్దలయ్యారు. ఇంకెవరైనా పెళ్లి కారణాలు ఉన్నారా? ఎవరన్నా? ఒకటి
వాళ్ళిద్దరికి లేదు, వాళ్ళకి క్యాన్సిల్. ఓకే, అయిన వాళ్ళకైతే గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే రైట్. అందరూ చాలా ఓపికతోని, చాలా ప్రేమతోని, చాలా అభిమానంతో మీరు అందరూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిసి, ఏర్పాటు చేశారని తెలిసి ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ కావాలి. అప్పుడెప్పుడో మీరు చిన్న పిల్లలు, మీకేమి మీసాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద పిల్లలు కాదు కదా, అప్పుడు చూసాము. ఇప్పుడు ఎలా ఉంటారో చూద్దాం. అసలు వీళ్ళకి కూడా జుట్లు అప్పుడు ఏదో 2 జడలు వేసుకొని వచ్చేవాళ్ళు, వీళ్ళకి కూడా ఏమి కదా, అసలు ఎవరంటారు ఎలా అంటారు చూద్దాం అసలు ఒకసారి. వాళ్ళు ఇంత మంచిగా గుర్తుపెట్టుకున్నారు కదా అని నాకు ఉత్సుకతోని ఒక 300 కిలోమీటర్లు ఇవాళ ట్రావెలింగ్ అయినప్పటికీ నేను రావాలి అని వచ్చాను. ఓకే, పోయినసారి బ్యాచ్ నేను మిస్ అయ్యాను, అవకాశం లేనప్పుడు రాలేకపోయాను. ఇప్పుడు అవకాశం ఉంది, ఇంకొక 2-3 గంటలు నా టైం ఉంది కదా, ఈ 2-3 గంటలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తాను? 20 సంవత్సరాల తర్వాత కలిసాం కదా, మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తామో అప్పుడు నేను వాళ్ళకి గుర్తుండపోవచ్చు, వాళ్ళు నేను గుర్తుండపోవచ్చు, వీళ్ళకి కూడా నేను గుర్తుండపోవచ్చు అని అనిపించి మిస్ చేసుకోవద్దని వచ్చేసా. ఓకే, ముందుగా థ్యాంక్ యూ అందరికీ. నేను మిమ్మల్ని ముందుగా ఒకసారి అడుగుతాను, ఎందుకంటే 10th క్లాస్ మీరు చదువుతుండగా నేను వెళ్ళిపోయాను కదా, అది నాకు బాగా గుర్తుంది. నాగరాజు చిన్నగా ఇట్లా నోట్స్ పట్టుకొని చాలా సస్పెన్స్డ్గా వచ్చేవాడు, ఇట్లా కిందకి మీద చూసేవాడు డౌట్ క్లారిఫికేషన్. ఓకే, మీరందరూ చాలా మారిపోయారు, గుర్తుపట్టలేనంత మారిపోయారు. సరే, ఏవి గారు అన్ని విషయాలు చెప్పారు, శ్రీనివాసరావు గారు చెప్పారు, మీరందరి మాటలు నేను వినాల్సింది, నేను లేట్ అయ్యాను. సరే, ఏం చెప్పాలో నాకైతే ఆనందం వేస్తుంది కానీ నాకు తెలియట్లేదు, ఏం తోచడం లేదు. సరే, ఒక 2 మాటలే చెప్తాను. మన బడి చాలా గొప్ప బడి, దానికంటే ఇంకెక్కువ మన ఊరు ప్రజలు, పేరువంచ చైతన్య గారు, ముగ్గు వెంకటాపురం, నారాయణపురం, కొర్లగూడెం, ఎన్ఎస్పి, మనకి ఎవరెవరైతే ఫీడింగ్ ఏరియా ఉందో ఈ పేరెంట్స్ అందరూ చాలా చాలా మంచివాళ్ళు. తర్వాత ఆ పేరెంట్స్ పిల్లలు వాళ్ళే మంచి వాళ్ళు అయినప్పటికీ పిల్లలు మంచి వాళ్ళు కారా? అవుతారు. సో వీళ్ళందరికీ ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, అలాంటివన్నీ విద్యాబుద్ధులు, ఇవన్నీ నేర్పడానికి ఒక బ్రహ్మాండమైన ఆలయం మనబడి. సో శ్రీనివాసరెడ్డి గారైనా, ముఖ్య మంత్రులైనా, లేదంటే ఎమ్మెల్సీలైనా, ఇంకెవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈ బడిలో చదివి చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి స్టేజ్కి వెళ్ళారు. మీ పిల్లలు కూడా మేము అందులో ఒక 6-7 సంవత్సరాల పాటు మీతో పాటు ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించే అవకాశం మాకు వచ్చింది. దానికి చాలా గర్విస్తున్నాం. అప్పుడు నేను చిన్న నాకు కూడా ఎందుకో మనసు నాది కొంచెం చిన్నగా ఉండేది. 2 సబ్జెక్టులు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు సోషల్ మరియు ఇంగ్లీష్. అయితే 2 సబ్జెక్టులలో వాళ్ళు చదవాలి. 2 సబ్జెక్టులు చదవాలి అని అంటే వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళని బాగా కష్టపెట్టడమే జరిగింది. యాక్చువల్గా కష్టపెట్టడం జరిగింది. పోయం రాకపోతే కొట్టడం, ప్రశ్నలు రాయకపోతే, తర్వాత చదువుకొని ఒప్పజెప్పకపోతే కొంచెం దండన ఎక్కువ అనిపించింది నాకు తెలియదు. అప్పుడు నాకు తెలియదు. నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 2-3 ఇయర్స్ అయింది జాబ్ వచ్చి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఆర్ట్స్ కాలేజ్లో. సో అది చదువుకున్న తర్వాత ఈ పిల్లలందరికీ ఒకటే ఒక గోల్, వీళ్ళు కూడా బాగా చదవాలి, ఉద్యోగాలు రావాలి. అది తప్ప ఇంక వేరే ఏమి లేదు. వీళ్ళందరూ బాగా చదవాలి అంటే బాగా, అక్కడ నేను కూడా కష్టపడి చదువుకొని వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా కష్టపడి చదవాలి. ఎందుకు రాదు వీళ్ళకి? వీళ్ళు చదివితే వస్తారు కదా, ఎందుకు చెప్పరు వీళ్ళు అని అది ఒక బలీయమైన కోరిక ఒకటి ఉండి అది మిమ్మల్ని కొంచెం శిక్షించే విధంగా చేసి ఉండొచ్చు. అది ఇప్పుడు పద్ధతిలో అది కుదరదు. ఇప్పుడు దండన అట్లాంటి దండన కూడా అది కరెక్ట్ కాదు. మాకు సైకాలజీలో ప్రకారం కానీ ఏదైనా ఇప్పుడు వచ్చిన ఆర్టీఐ చట్టాల ప్రకారము అవేవి చల్లవు. కానీ పిల్లవాళ్ళకి ఒక బ్రహ్మాండమైన టీచర్ దొరికితే ఏ స్థాయికి వెళ్తాడు? ఇప్పుడు ఇంతకుముందు ఏవి గారు చెప్పారు, టీచరు
పలానా టీచర్ విశ్వామిత్రుడు శిష్యులైతే ఇక మీ గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు, నీకు బిడ్డనిస్తున్నాను అని అన్నాడు కదా. సో టీచర్ని బట్టి పిల్లలు కూడా ఆయన అలా వెళుతున్నాడు, వీళ్ళందరూ అలా వెళతారు, చదువుతారు, మంచి రిజల్ట్స్ తీసుకొని వస్తారు. ఇదొకటి మనకి బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఆఫ్టర్ 20 years, ఈ మాట పోయినసారి బ్యాచ్లో కూడా నేను చెప్పాను, ఆఫ్టర్ 20 years, ఓకేనా? ఆఫ్టర్ 20 years తర్వాత మీరు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, ఓకేనా? మళ్ళీ మీరు ఒక ఆఫ్టర్ 10 years 15 years 5 years 2 years పెట్టుకుంటారు. అప్పటికల్లా ఇప్పుడున్న మీ పొజిషన్ ఏంటో, ఇప్పుడు మీరు ఏ స్థాయికి చేరుకున్నారో మళ్ళీ ఆ స్థాయికి మీరు చేరుకోవాలి. ఆ స్థాయికి ఇంకా దానికంటే మించి దాంట్లో ఉన్నతిని సాధించాలని కోరుకుంటున్నాను. సక్సెస్ ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు ఎప్పుడు గర్వపడేది ఎప్పుడు అని అంటే, విద్యార్థులందరూ వివిధ స్థాయిలలో స్థిరపడి మీలాగా ఇప్పుడు ఎలా అయితే మమ్మల్ని మర్చిపోకుండా అభిమానం చూపిస్తూ ఉంటారో, అభిమానం చూపించి గుర్తుపెట్టుకుంటారో, అప్పుడు మాకు ఇప్పుడు నేను పొందే ఆనందంతో పాటు మా వాళ్ళు పొందిన ఆనందంతో పాటు అంతకంటే ఇంకా వేరే ఏమి ఉండదు. మర్చిపోవచ్చు మనం, కానీ ఈ పిల్లలు మంచోళ్ళు కదా, మర్చిపోలేదు. ఓకే, ఎప్పుడు వస్తున్నారు సార్, ఎక్కడ వస్తున్నారు సార్, ఏం సార్ అని వాళ్ళ అభిమానం కొద్దీ చూద్దాం అనుకున్నారో, లేకుంటే ఒకసారి గుర్తేసుకుందాం అనుకున్నారో, మళ్ళీ చదువుల వాడిలో ఒకసారి కలుద్దాం అనుకున్నారో, మొత్తానికి మీ పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 5-6 బ్యాచ్లు దగ్గరగా పిల్లలందరూ కూడా ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. మీరు కూడా అందులో భాగస్వాములు అయ్యారు. మీరు కూడా మేమేమి తీసిపోము, మేము అంతకంటే ఎక్కువ అన్నట్టుగా మీరు కూడా ఇట్లాంటి సభ నిర్వహించారు. చాలా చాలా ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి పిలిచినందుకు సంతోషం. మరి అందరికీ మరొకసారి నిర్వాహకులకు, పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. విద్యార్థిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి పాఠాలు మాత్రమే సరిపోవని, ఫిజికల్ ఎడ్యుకేషన్, జనరల్ నాలెడ్జ్, సైన్స్, సోషల్ అన్ని విషయాలు విద్యార్థులకు నేర్పించి ఉన్నత విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలం అని నిత్యం గుర్తు చేసి ప్రోత్సాహం అందించిన చక్రవర్తి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ప్రజెంట్ హెచ్ఎం గారు, మార్క్ గారు, మరియు ఇక్కడ ఉపాధ్యాయులు మేమందరం కలిసి చేసాం. ఏఈ గారు, శ్రీనివాస్ సార్, మౌలానా గారు, ఇప్పుడు ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు. నేను ఇక్కడ పేరంస హై స్కూల్కి 2002లో వచ్చాను. 2002 నుంచి 2008 దాకా హెచ్జిటిగా చేశాను. హెచ్జిటి అంటే 6-7 తరగతులే చెప్పాలి. మరి మీకు 6-7లో చెప్పే ఉంటాను సబ్జెక్ట్ ఏదో ఒకటి. అదిగాక మనకి పీఈటీ లేకపోతే 6-7 కంపల్సరీ బయటికి తెచ్చిపోయేది. లాస్ట్ పీరియడ్ గేమ్స్ ఆడుకుని రాని కదా, పొద్దాకా చదువు చెప్పి కూర్చోబెట్టి మైండ్ హీట్ ఎక్కిపోయింది కదా. దానికి రిలాక్స్గా కంపల్సరీ గేమ్స్ పీరియడ్ కావాలని నేనే పట్టుబట్టి గేమ్స్ పీరియడ్ చేయించాను. గేమ్స్ మనకి మండలంలో ఉంటే ఒక వారం 10 రోజులు సార్లు మేము అందరం కలిసి మీకు ప్రాక్టీస్ ఇచ్చాము. మాకు అప్పుడు మీకు 2009 దాకా అసలు పీఈటీ పోస్ట్ రాలే కదా. 2009లో వచ్చింది. 2009 దాకా అసలు పీఈటీ లేరు. కాకపోతే అప్పుడు హుషారుగా ఉన్నాం కదా, కొంచెం గేమ్స్ నాకు అవి అలవాటు ఆడటం కూడా. అయినా మిమ్మల్ని కనీసం చూడటానికైనా మండలం కేంద్రానికి తీసుకుపోయేది. అమ్మాయిలను అబ్బాయిని చుట్టుగా రాని ఆట రాకపోయినా కావాలని ఒక టీంలు ఇచ్చి మిమ్మల్ని తీసుకొని పోయేది కళ్ళు. అట్లా చూసి ఇక్కడ ఆడతారేమని. తర్వాత వాలీబాల్ కూడా నేనే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీళ్ళందరూ మంచిగా కోఆపరేట్ చేశారు. నేను వచ్చినప్పుడు పేరువంత ఎట్లుంటుందో ఏందో అనుకున్నాను. 2 సంవత్సరాలు ఉంటే తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు అన్నమాట. 2 సంవత్సరాల తర్వాత ఎట్లుంది పొజిషన్ అంటే బాగానే ఉంది కదా అని మళ్ళీ ట్రాన్స్ఫర్ లేదు, కానీ ఇక్కడే ఉంది. మళ్ళీ 2009లో ప్రమోషన్ వస్తే ఒక 6 నెలలు ఖమ్మం పోయి అడాక్ ప్రమోషన్ అక్కడ పోయి మళ్ళీ రిటర్న్లో మళ్ళీ ఇక్కడికి పేరువంత హై స్కూల్ కోరుకొని 2015 దాకా చేశాను ఇక్కడ. అప్పుడు తర్వాత మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వచ్చింది.
ఇంగ్లీష్ మీడియం చెప్పాను, తెలుగు మీడియం కూడా చెప్పాను. ప్రమోషన్ కదా, నేను ఇంటి దగ్గర కూడా హోంవర్క్ చేసుకునేది. పిల్లగాళ్ళకి ఏం చెప్పాలా, రేపు ఏం పాఠం చెప్పాలి, ఏం లెక్కలు చెప్పాలి. అవి ఇంత ముందలంటే ఒక లెక్క చెప్తే అదే మోడల్లో 2-3 లెక్కలు ఉండేవి. అవి హోంవర్క్ ఇచ్చేది. మళ్ళీ 2-3 లెక్కల తర్వాత మళ్ళీ లెక్క పొజిషన్ మారిపోయింది, స్టెప్స్ మారిపోతే వేరే లెక్క ఉంటుంది. అది నేను చేసి మళ్ళీ అదే మోడల్లో ఉండేవి హోంవర్క్ ఇచ్చేది. వాళ్ళకి ఆర్డుగా ఉండేవి, ఇవ్వకపోయేది అన్నమాట. ప్రమోషన్ వల్ల నేను కూడా లెక్కలు నేర్చుకోవడం జరిగింది. కొన్ని డౌట్లు ఉంటే మన మౌలానా గారు మ్యాథ్స్ ఎక్స్పర్ట్ అన్నమాట. సార్లు కూడా అడిగేది, మ్యాథ్స్ సార్ ఆ సబ్జెక్ట్ ఎట్లా, ఆ చాప్టర్ ఎట్లా చెప్పాలి, ఈ చాప్టర్ ఎట్లా చెప్పాలి అనేది అడిగి తెలియని తెలుసుకోవటమే. టీచర్ కూడా స్టూడెంటే, నిత్య విద్యార్థి. టీచర్ అంటే అన్నీ వచ్చినట్టు కాదు. ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి, నేర్చుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ వస్తుంది తెలుసా? ఏఐ అంటే తెలుసు మీకు? ఇప్పుడు చిన్న బళ్ళల్లో 50 మంది పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి కంప్యూటర్లు ఇస్తున్నారు, ఏఐ నేర్పుతున్నారు. హై స్కూల్కి అన్ని హై స్కూళ్ళకి ఏఐ ఇస్తున్నారు. అంటే కంప్యూటర్లు, అవి ప్యానల్స్, అవి అంటే సినిమా థియేటర్ లాగా చూడొచ్చు అన్నమాట. సినిమా పోతే మనకి స్టోరీ బాగా గుర్తుంటుంది సినిమా హాల్లో పోయి చూస్తే. ఎందుకు గుర్తుంటే సినిమా ఆడియో వీడియో ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లనే మనకి టీవీలో చూపెడితే మైండ్కి బాగా గుర్తుంటుంది. ఆడియో వీడియో విజువల్స్ అంటారు, లెసన్స్. అవి కూడా ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. మీ పిల్లలు కూడా అవన్నీ మంచిగా నేర్చుకోవాలని చెప్పండి. మీరు చేసే పనిలో నీతి నిజాయితీగా ఏ పనైనా చేయొచ్చు. అర్థమైందా? చిన్న పని కాదు, పెద్ద పని కాదు. మీరు అందరూ మంచిగా నేర్చుకున్నారు. మీరు టెక్నాలజీ బీటెక్లో చేశారు. అప్పుడు నేను చెప్పా, కొంతమంది 10th క్లాస్ పిల్లగాళ్ళకి మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీర్లు అవుతారు, సైన్స్ సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే డాక్టర్లు అవుతారు అని చెప్పేది. కొన్ని బ్యాంకు లెక్కలు సిఐ ఉంటాయని చెప్పేది నేను 10th క్లాస్ వాళ్ళకి చెప్పాను. అట్లా మీరు మంచిగా డెవలప్ అయినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. చక్రవర్తి సార్, మనం ఆటలాడటం అనేది పెద్దగా లేనప్పుడు నిజంగానే మనందరినీ కర్నూలు తీసుకెళ్ళేవారు. మాన్స్ అయితే డిస్టిక్ లెవెల్లో కూడా ఆడినట్టుంది. ఆడినారు కదా, డిస్టిక్ లెవెల్లో కో ఆడింది. మౌలానా సార్ని కూడా మాట్లాడాల్సిందే కోరుకున్నా. 2006-07 విద్యా సంవత్సరంలో పేర్వంచ పాఠశాల యందు 10వ తరగతి విద్యను అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థులకు, అప్పటి గురువులందరికీ పేర్వంచ పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతూ, వాడు చాలా సుదినం ఇది. ఎందుకు అంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన తేదీ. ఇది తెలుసా మీకు ఎవరికన్నా? ఇవాళ నేషనల్ ఫ్రెండ్షిప్ డే. మీకు తెలుసో తెలియకో ఓ మంచి దినం రోజున ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం అనేటువంటిది, అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో మన ఆలోచన విధానమే మన జీవన విధానం. కాబట్టి మీ ఆలోచన మంచిది. ఇవాళ ఒక అకేషన్ కలిగినటువంటి ప్రోగ్రాం మీరు చేసుకోగలుగుతూ ఉన్నారు. మరి దీనికంటే ముందుగా మీ యొక్క గురు శిష్యుల బంధాన్ని గురించి ఒక నిమిషం మీ ముందు ఉంచుతాను. ఒక 4-5 నిమిషాలు టైం తీసుకుంటాను. మనం ఒక శ్లోకం చదువుతూ ఉంటాం. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైసే శ్రీ గురవే నమః అని చెప్పి చదువుతాం. అసలు ఇది ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమైంది మనెవరికి తెలియదు, చాలామందికి తెలియదు. దీన్ని ఎందుకు వాడాము, ఏ సందర్భంలో ఎవరు వినియోగించారు, ఇది ఎట్లా ఈ నానుడి వచ్చింది అనేటువంటిది ఒక్కసారి మనము చరిత్రలోకి వెళ్ళాల్సిందే. పూర్వకాలంలో మరి విద్యార్థులందరూ కూడా వాళ్ళ విద్యాభ్యాసం పూర్తి చేయాలి అంటే గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ గురువు యొక్క ఆశ్రమంలో చదువుకొని అన్ని విద్యలు నేర్చుకొని ఆ గురువు అన్నీ నేర్పితే మంచి నిష్ణాతులై బయటకు వచ్చేవాళ్ళు. ఆ కాలంలో విద్యాధరుడు అనేటువంటి ఒక గురువు దగ్గర కౌశికుడు అనేటువంటి ఒక పేద విద్యార్థి చదువుకోవడానికి వస్తాడు.
ఆ తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడికి ఒప్పచెప్తూ మీ ఆశ్రమంలో మా యొక్క పిల్లవాడికి మంచి విద్యాబుద్ధులు నేర్పి మంచి నడవడిక నేర్పి పంపమని చెప్పేసి అక్కడ వదిలేస్తారు. అప్పుడు కొద్ది రోజులు చదువుకున్న తర్వాత గురువుగారు పనుల నిమిత్తమై కొద్ది రోజులు ఆశ్రమాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఆ విద్యార్థి ఆ ఆశ్రమాన్ని నడుపుతూ గురువుగారు తిరిగి వచ్చిన తర్వాత కొద్ది కాలానికి పిల్లవాడి యొక్క విద్యాభ్యాసం పూర్తయిపోతుంది. ఆ పూర్తయినప్పుడు మళ్ళీ అప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఆ గురువుకి నమస్కారాలు చేయించి గురువు యొక్క ఆశీర్వచనాలు తీసుకుని తమ పిల్లలు తీసుకువెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారం తల్లిదండ్రులు వచ్చి ఆ పిల్లవాడిని ఇంటికి రమ్మని పిలుస్తారు. కానీ పిల్లవాడు నేను మా గురువుని వదిలి ఈ ఆశ్రమాన్ని వదిలి రాను అని చెప్పేసి మారం చేస్తాడు. ఎంత తల్లిదండ్రులు ఒప్పచెప్పినా కూడా నచ్చజెప్పినా కూడా ఆ పిల్లవాడు రావడానికి ఇష్టపడలేదు. ఆ పిల్లవాడిని అక్కడే ఉంచుకుంటారు. అయితే అప్పటి రోజుల్లో మనకు తెలుసు, అప్పుడు వచ్చేటువంటి వ్యాధులు క్షయ, మసూచి. దానికి అప్పుడు నయం చేసేటువంటి మందులు కూడా లేవు ఆ రోజుల్లో. అయినప్పటికీ ఆ విద్యార్థిని చాలా మంది ఏం చెప్తారంటే, నువ్వు మీ గురువు దగ్గరే ఉంటే నీకు కూడా ఆ వ్యాధి సోకుతుంది, నీకు ప్రాణాపాయం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. ఎంతమంది చెప్పినా కూడా ఆ విద్యార్థి వినడు. ఆ తర్వాత గురువు గారు ఏం చెప్తారంటే, బాబు నేను కాశీకి వెళ్ళి నేను ఒక చివరి కాలంలో కొన్ని పుణ్యాలు చేసుకోవాలనుకుంటున్నాను, ఆ కార్యక్రమానికి వెళదాము అని చెప్పేసి అంటే ఆ గురువు గారితో పాటే ఆ విద్యార్థి కూడా వెళ్తారు. వీళ్ళిద్దరు వెళ్ళేటప్పుడు కూడా దారి మధ్యలో చాలా మంది కూడా నువ్వు మీ గురువుని వదిలి వెళ్ళు, నువ్వు గురువు దగ్గర ఉండొద్దు అని చెప్తారు. అయినప్పటికీ ఆ విద్యార్థి వారితోనే వెళ్తాడు. ఆ కాశీకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా మంది వీళ్ళిద్దరిని చూసి అసహించుకుంటారు. నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఎంతమంది చెప్పినా కూడా ఆ పిల్లవాడు వెళ్ళడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ప్రత్యక్షమై మారువేషంలో ప్రత్యక్షమై ఆ పిల్లవాడిని బ్రహ్మ ముందు, బాబు నువ్వు ఇక్కడ ఉంటే నీ ప్రాణాలని కోల్పోతావు, నువ్వు గురువుని వదిలి వెళ్ళమని చెప్పేసి బతిలాడతారు. అయినా కూడా ఆ విద్యార్థి వెళ్ళు. అట్లా ఆ ముగ్గురు అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ పిల్లవాడి యొక్క గురుభక్తికి మెచ్చి ఆ పిల్లవాడికి ఒక వరాన్ని ప్రసాదిస్తారు. ఏం వరం అంటే, నీకు జీవితంలో మోక్షాన్ని కలిగించే వరాన్ని నీకు ఇస్తాము అంటే ఆ పిల్లవాడు ఆ ముగ్గురికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆ యొక్క మోక్షం అనేది నాకు వద్దండి, నాకు విద్యాబుద్ధి లేకుండా నా గురువుకి అది ప్రసాదించమని చెప్పేసి విద్యార్థి వేడుకుంటే ఆ విద్యార్థి కోరిక మేరకే ఆ గురువు గారికి ఆ యొక్క వరాన్ని ప్రసాదిస్తారు. కొద్ది కాలానికి ఆ గురువు గారు పరమపదించిన తర్వాత ఆ విద్యార్థి అక్కడి నుంచి వెళ్తాడు. అంటే ఆనాడు గురు శిష్యుల బంధము మరి మీ మధ్యన కూడా 18 ఏళ్ల తర్వాత కూడా ఈ గురు శిష్యుల బంధం ఉంది అంటే మరి అంతటి గొప్ప గురువు, అంతటి గొప్ప విద్యార్థులు కావడం చేత మాత్రమే ఇది సాధ్యమైంది అని చెప్పేసి తెలియజేస్తూ శంకర్రావు సారు, మేడం గారు ఇద్దరు వచ్చారు. సారు వాళ్ళని సాధారణంగా వెళ్ళి ఆహ్వానించవలసిందిగా కోరుతారు. మృదువుగా విద్యార్థి జీవితానికి కావాల్సిన విలువలను, సరళంగా జీవితంలో చేరుకోవాల్సిన గమ్యాలను, మహత్తరంగా జీవితంలో సాధించాల్సిన విజయాలను నిత్యం గుర్తు చేస్తూ బోధనతో జీవితాన్ని బోధించిన తలపడిన తాత్వికుడు గురువు శ్రీ శంకర్రావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఇక్కడ సరే మీకు అవసరమా అనవసరమా విషయం అయితే ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. సమాజంలో అంటే మనమున్న సొసైటీలో 2 సమస్యలు. ఒకటి, 2 సమస్యల మీద 2 నిమిషాలు మాట్లాడతాం. అంటే దానికి మనం ఏం చేయగలుగుతాము, నాకు కలిగిన ఆలోచన చెప్తున్నాను. ఇక్కడ నేను రిటైర్ అయిన తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్. 1 ఎకరం పొలం కొనుక్కున్నాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయము అనగా ఆవు మరియు వానపాము, ఇవి బేసిక్ దానికి. మరి వానపాము ఏం చేస్తుంది, 6 అడుగులు భూమిలోకి చెట్టు భాగం కింద వరకు వెళ్తుంది, మళ్ళా ఇంకో పక్క నుంచి పైకి వస్తుంది. అయితే భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే దానికి అది వెళ్ళిన మార్గము బంధు కాదు. ఇంకా పైన ఏదైనా వాన పడితే ఆ చిన్న అడుగు దాకా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ గోకవరంలో 5 కుంటలు 1 ఎకరము 35 కుంటలు భూమి కొనుక్కున్నాను. అందులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఆవు ఉన్నది, దాని దూడలు ఉన్నాయి. థ్యాంక్ యూ.